प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। अंदर के दंडवत प्रणाम अंडी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम कृष्ण अंदर की माताजी मन दंडवत ब्रह्म प्रणाम। संहिता सेशन की स्वागतम अंडी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम माताजी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणामालु। हरे कृष्ण माताजी दंडवत प्रणामम। माताजी दंडवत प्रणामम। दंडवत प्रणाम डिवोटीज अंदर की ब्रह्म संहिता सेशन की स्वागतम अंडी। సో ఈ हरे రోజు कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम कृष्ण माताजी ప్రణామాలు। ప్రణామాలు। ఈ రోజు మనం బ్రహ్మగారు చెప్పిన చివరి శ్లోకం బ్రహ్మ సంహితలో బ్రహ్మగారు సూచించిన చివరి శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం। చక్కగా ముందు మంగళాచరణ చేసుకుందాం। ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః। నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमः पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जया पताका स्वामी ते नामे नमो आचार्य पदाय निताय कृपा प्रदायने गौर कदा दामोदर नक्रमतानि मुखम करोति वाचालं पंगम लंगायते गिरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य ईश्वरम्। कथञ्चन स्मृतयस्मिन् दुष्करं सुकरं भवेत् स्मृतं विपरीतं स्य श्री चैतन्यं नमामि तम्। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। नमः हरदास ठाकुर की जय। हरि ओम तत्सत्। హరే కృష్ణ। సో మనం ఈరోజు బ్రహ్మ సంహిత సెషన్ లోకి ఎంటర్ అవుతామండి। సంహిత లాస్ట్ శ్లోకం ఈరోజు। శ్రియకాంత కాంత పరమ పురుష కల్పతరువో భ్రమా భూమి చింతామణి గణమయీ తోయమృతం కథాగానం నాట్యం గమనపి వంశీ ప్రియ సఖీ చిదానందం జ్యోతిమరమపి తదస్వాద్యమపి చ సయత్ర క్షీరాబ్దిశ్రవతి సురభివ్యజ్య సుమహన్ निमेषार्धाख्यो वा व्रजति न हि यत्रापि समयः भजे श्वेतद्वीपं तमहमिह गोलोकमिति यम् विदन्तस्ते सन्तः क्षितिविरलचारा कतिपये। श्रियकान्त कान्त परमपुरुष कल्पतरवो द्रुमा भूमि सिन्तामणि गणमयी तोयमृतम् कथागानं नाट्यं गमनपि वंशी प्रियसखी चिदानन्दं ज्योतिमरमपि तदस्वाद्यमपि च स यत्र क्षीराब्धिस्रवति सुरभिव्यज्य सुमहान् निमेषार्धाख्यो वा व्रजति न हि यत्रापि समयः भजे श्वेतद्वीपं तमहमिह गोलोकमिति यम् विदन्तस्ते सन्तः क्षितिविरलचारा कतिपये। श्रियकान्त कान्त परमपुरुष कल्पतरवो द्रुमा भूमि चिन्तामणि गणमयी तोयमृतम् कथागानं नाट्यं गमनपि वंशी प्रियसखी
చిదానందం జ్యోతి పరమపి తదస్వాద్యమపి చ సయత్ర క్షీరాబ్దిశ్రవతి సురభివ్యచ్చ సుమహాన్ నిమేషార్ధాఖ్యో వా వ్రజతి నహి యత్రాపి సమయః భజే శ్వేతద్వీపం తమహమిహ గోలోకమితియం విదంతస్తే సంతః క్షితివిరలచార కతిపయే. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. సో ఏదైతే ఇప్పటి వరకు కూడా బ్రహ్మగారు ఏదైతే చెప్తున్నారో కదండి, సో వాటన్నిటికీ ఇప్పుడు కన్క్లూజన్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇది చాలా కన్క్లూజన్ 4 lines తో ఎండ్ అవ్వలేదు కదండి. సో అంతేకాకుండా ఇది ఒక శ్లోకంలో కాకుండా కొంచెం గద్య రూపంలో కూడా కలిసింది కదండి. అంతకంటే పెద్దది ఏమైంది ఇక్కడ 8 lines లో మొత్తం అంతా కూడా కీర్తించాడు ఆయన. ఇంకొకటి అబ్జర్వ్ చేసి ఉంటే మిగతా శ్లోకాల్లో ఏ విధంగా ఎండ్ అయింది, ఆయన గురించి గోవిందమాది పురుషం తమహం భజామి అని ఎండ్ అయింది. కానీ ఇక్కడ ఇంకా అలా ఉండట్లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ స్తోత్రం అన్నమాట. సో ఇంకా మొత్తం ఆయన కన్క్లూజన్ చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు ఏదైతే చెప్పుకొచ్చాడో మీరు అందరూ చూసి ఉంటే ఇప్పటివరకు అన్ని చెప్పుకొని వచ్చాడు. అన్ని ధామాల యొక్క స్థానం ఏంటి, వైకుంఠధామ స్థానం ఏంటి, దేవిధామం ఎక్కడ ఉంటుంది, మహేషధామం ఎక్కడ ఉంటుంది, కాలధామం మహాకాలధామం ఎక్కడ ఉంటుంది, ఆ పైన ఉన్న వైకుంఠాల పైన ఉన్న గోలోక వృందావనం కదండి. మొత్తం ఎంత మహోన్నతమైనది ఈ గోలోక వృందావనం, దాని వర్ణన అంతా చెప్పేశాడు ఆయన. తర్వాత మళ్ళీ వివిధ దేవీ దేవతల యొక్క పొజిషన్స్ ఏంటి, అనంతుడు ఏంటి, క్షీరసాగర విష్ణుమూర్తి గురించి, అలాగే గర్భోదక సాయి విష్ణు గురించి, కారణోదక సాయి విష్ణు గురించి కదండి, వైకుంఠ నాథుడు గురించి, అలాగే శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన యొక్క దివ్యత్వాన్ని గురించి మనకు చక్కగా ఎన్నెన్నో వివరించారు. వాళ్ళ స్థితులను బట్టి ఏ విధంగా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అవన్నీ వివరించిన తర్వాత ఇప్పుడు కన్క్లూడ్ చేస్తున్నాడు. సో కన్క్లూడ్ చేస్తూ ఏమని చెప్తున్నారు, మళ్ళీ ఇంకొకసారి ఆ గోలోకం గురించి మళ్ళీ ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆయన కదండి. సో లాస్ట్ శ్లోకం మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన, మళ్ళీ ఆయన కృష్ణధామమైన ఆ గోలోకం గురించి అక్కడ ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఫైనల్ గా కదండి. స్టార్టింగ్ శ్లోకం ఏంటి, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. మొట్టమొదటి శ్లోకంలో ఈశ్వర తత్వం, దేవాది దేవుడి పరమ ఈశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు ఆయన, ఆయన్ని గ్లోరిఫికేషన్ తో స్టార్ట్ చేశాడు ఆయన కదండి. సో తర్వాత మనం చెప్పుకున్నాం ఇదే పరిభాష స్తోత్రం కదండి. ఎలాగైతే మనకి శ్రీమద్ భాగవతంలో అద్భుతమైన శ్లోకం ఉంటుంది, కింగ్ ఆఫ్ ఆల్ శ్లోకాస్ అని కదండి. యతేచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ శ్లోకాన్ని రాజు లాంటిది అంట శ్రీమద్ భాగవతానికి, ఎందుకంటే ఆ శ్లోకంలో క్లియర్ గా చెప్పేశారు ఎవరు స్వయం భగవానుడు అన్న విషయాన్ని. అలాగే ఇక్కడ బ్రహ్మ సంహితలో మొట్టమొదటి శ్లోకం 5వ అధ్యాయం, ఇది మన దగ్గర ఉన్నది. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఈ యొక్క శ్లోకంలో చెప్పేశారు ఎవరు పరమేశ్వరుడు కదండి, ఆ దేవాది దేవుడు ఈశ్వర పరమ కృష్ణ అని క్లారిటీ ఇచ్చేసారు. సో లాస్ట్ లో బ్రహ్మగారు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆ పరమ పురుషుడు గురించి, ఆయన యొక్క ధామం గురించి, ఆయన చేసే అద్భుతమైన లీలల గురించి, అక్కడ ఎలా ఉంటుంది కదండి. సో ఎలాగ అందరూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు, ఎలాగా అందరూ కూడా ఆనందంగా ఉంటారు, అటువంటి గొప్పదైన ఆ యొక్క శ్వేత ద్వీపం, ఆ యొక్క గోలోకమితి గోలోక వృందావనం గురించి ఆయన ఇక్కడ కీర్తిస్తున్నాడు. సో ఇటువంటి గోలోక వృందావనం గురించి చాలా తక్కువ మందికే తెలుస్తుందంట కదండి. ఏమని చెప్తున్నాడు ఆయన, మీరు ఈ రోజు భాష్యం చూస్తే పుస్తకం వాళ్ళు చూడండి, నేను శ్వేత ద్వీపము అనే పేరు గల దివ్యధామంను సేవించుచున్నాను. అచ్చట ప్రేమాస్పదలైన లక్ష్మీదేవులు గోపికలు పవిత్ర భావంతో పరమ పురుషుడైన కృష్ణుణ్ణి తమ ఒకే ఒక ప్రియునిగా సేవించరు. అచ్చట ప్రతి వృక్షము కల్పతరువే. అచ్చటి నేల చింతామణి మణిమయము, జలము అమృతము, శబ్దములన్నీయు గీతములే, గమనములు నృత్యములు, పిల్లన క్రోవి అచ్చట వారికి ప్రియ సఖి. అచ్చటి ప్రకాశం చిదానందమయము, ఆస్వాద్యము. అచ్చటి అసంఖ్యాకములైన కామధేనువులు దివ్యమైన మహాక్షీర సాగములను ప్రవహింపజేయను. అచ్చటి చిన్మయ కాలం స్థిరముగా ఉండను. అందు భూత భవిష్యత్తులు లేని కారణమున ఆకర్షణమైనను పరివర్తనము లేక యథాస్థితిలోనే ఉండను. ఆ శ్వేత ద్వీపమును గోలోకముగా తెలుసుకొను భగవన్ నిష్ఠాపరులైన ఆత్మజ్ఞానులు ఈ జగత్తున అరుదుగా నుందురు కదండి. సో ఏమని చెప్తున్నాడు ఆయనే చెప్పేస్తున్నారు, ఇంత అద్భుతమైన గోలోక వృందావనం గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారని ఆయనే కీర్తిస్తున్నాడు కదండి. సో చక్కగా ఈ రోజు శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆల్మోస్ట్ లైక్ సారాంశం కింద. సో ఏమని చెప్తున్నారు ఆయన, శ్రియ
కాంత కాంతః కదండి. సో ఎవరు కాంతాహ అంటే ఎవరు ఇక్కడ? గోపికలు కదండి. శ్రియ కాంతాహ గోపికలు. అలాగే కాంత ఎవరు? ఆ కాంత ఎవరు? ప్రియుడు. ఆ ప్రియుడు ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎవరంట? కాంతః ప్రియుడు ఎవరు? నార్మల్ వ్యక్త కాదు. పరమ పురుష పురుషోత్తముడైన భగవంతుడు. సో ఇక్కడ మళ్ళీ క్లియర్ చేస్తున్నారు. ఓకే, ఓ రాసలీల నృత్యం చేసావు సరే, చాలా మంది ఇప్పుడు మేము కూడా కృష్ణుడు అని చెప్పి చేస్తూ ఉంటారు కదా, అందుకనే చెప్తున్నారు. ఆ కాంత గోపికల చేత పరివేష్టితుడైన ఆ యొక్క ప్రియమైన ఆయన వ్యక్తి ఎవరు? పరమ పురుషుడు, దేవాది దేవుడు ఆయన కదండి. అన్ని షడ్గుణ ఐశ్వర్యములు సంపూర్ణంగా ఉన్న దివ్యమైన పురుషుడు ఆయన అని చెప్తున్నారు కదండి. సో ఇదే శ్లోకం మనకి మీకు గుర్తుండి ఉంటే మనకి 29వ శ్లోకంలో క్లియర్ గా అదే చెప్పారు. మళ్ళీ చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావృతే సుసురభీర విపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ శ్లోకంలో కూడా చెప్పారు స్వామి ఎలా ఉంటాడు? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. సో ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ఆయన కాంతః, గోపికలను కాంతః అని పిలుస్తున్నాడు. కానీ ఈ కాంతలు ఎవరు? మనకి ఆ విషయంలో చెప్పేశాడు 29వ శ్లోకంలో. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. వీళ్ళందరూ కూడా లక్ష్మీదేవులు కదండి. సో ఎవరు ఈ యొక్క లక్ష్మీదేవులు అందరూ ఏ మూడ్ లో ఉంటారు? ఇక్కడ మాధుర్య భావంలో ఉంటారు కదండి. సో ఇదే లక్ష్మీదేవి మహావిష్ణువుని ఈ విధంగా సేవిస్తారు, అక్కడ ఐశ్వర్య భావంలో సేవిస్తారు. అక్కడ ఆల్మోస్ట్ ఏముంటుంది? దాస్య భావం ఎక్కువ ఉంటుంది కదండి. కానీ ఇక్కడ ఈ గోపికలు, ఈ యొక్క గోలోక బృందావనం ఉన్న గోపికలు, ఈ లక్ష్మీదేవులు ఇటువంటి మూడ్లో ఉంటారు? ఆయన్ని మాధుర్య భావంలో సేవిస్తూ ఉంటారు. ప్రేమికుడు ప్రేయసి అటువంటి బంధంలో ఉంటారు ఆయన. మనం చెప్పుకున్నాం ఈ మాధుర్య భావంలో కూడా 2 రకాలు ఉంటాయి, స్వకీయ పరకీయ కదండి. స్వకీయ అంటే ఎవరైతే వివాహ వ్యవస్థలో ఆయనతో ఆ యొక్క మాధుర్య భావంలో నెలకొని ఉన్నవారు కదండి. సో పరకీయ అంటే ఎవరైతే ఆయన ప్రియుడి కింద సేవిస్తున్నవారు కదండి. సో ఈ యొక్క స్వకీయ మనం చెప్పుకుంటే ఈ కృష్ణలీలలో మన ద్వారక రాణులందరూ కూడా 16,108 మంది అందరూ కూడా ఆయన స్వకీయ రసలు సేవిస్తూ ఉంటారు మాధుర్య భావంలో కదండి. అది కూడా చాలా అద్భుతమైన పొజిషన్. సో అంతకంటే ఉన్నతమైనది ఏంటిది? పరకీయ రస. సో పరకీయ రసలు ఏమవుతుంది? వాళ్ళు ఆయన ఒక ప్రియుడి కింద తెలుసుకుని ఆయన ఆరాధన చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమన్నారు? వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? ఒకానొక ప్రియుడు, ఆయన మాత్రమే ఒకానొక ప్రియుడు కదండి. కృష్ణుణ్ణి తమ ఒకే ఒక ప్రియునిగా సేవిస్తారు కదండి. కృష్ణుడిని తప్ప ఇంకెవరిని సేవించారు. మనం చెప్పుకున్నాం ఈ గోపికల యొక్క పాతివ్రత్యం ఎలా ఉంటుంది? కృష్ణుడి తప్ప వేరే ఏ ఆబ్జెక్టు లేదు వాళ్ళ ఆరాధన చేయడానికి. ఒకసారి గోపికలందరినీ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి వాళ్ళని టెస్ట్ చేద్దామని కృష్ణ భగవాన్ అంటే చతుర్భుజ రూపం తీసుకుంటాడు, నారాయణ రూపం తీసుకుని అలా వస్తే గోపికలు అందరూ కూడా నమస్కరిస్తారు కానీ ఎటువంటి విధంగా అటాచ్ అవ్వరు ఆ ఫామ్ కి. ఇంకా నారాయణ అంటారు, నా దర్శనం ఊరికి పోతే ఏదైనా కోరుకోండి. అవునా నారాయణ? సరే అయితే మా కృష్ణుడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు కాస్త చూసి చెప్తారా? సో అది వాళ్ళకి కృష్ణుడి పట్ల ఉన్న అమితమైన ఆసక్తి కదండి. ఎందుకంటే దేవాది దేవుడు ఆ చతుర్భుజ రూపంలో ఎంతో ప్రసన్నంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళు ఆ ద్విభుజ రూపుడైన శ్యామ సుందరుని పట్లే వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు. ఆయన్నే వాళ్ళు ఏకైక ప్రియుడి కింద పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఉద్ధవుడు వస్తారు కదండి, ఉద్ధవుడు వచ్చి చెప్తారు కదండి, ఇవన్నీ నీతి బోధ అంతా చేసినప్పుడు మీరు ఆ విధంగా అలా ఉండకూడదు, అన్ని విడిచిపెట్టండి, కృష్ణుడిని మర్చిపోయింది అవన్నీ ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారు? మాకు ఒకే ఒక మనసు ఉంది ఉద్ధవా, కాబట్టి అది ఆల్రెడీ కృష్ణుడికి ఇచ్చేసాం, ఇంకెన్ని మనసులు ఉన్నాయి అనుకున్నావు మాకు మార్చుకోవడానికి అని అడుగుతారు కదండి. అంతగా వాళ్ళు కృష్ణుడిని ఆరాధన చేస్తారు. కృష్ణుడిని వాళ్ళు ఒక ఏకైక ఆరాధ్య విషయంగా వాళ్ళు చెప్పుకుంటారు. సాధించాల్సిన మన యొక్క సాధన ద్వారా ఎవరినంటే దేవాది దేవుడి యొక్క ఆశ్రయాన్ని పొందటం తప్ప వేరేదేమీ లేదు. అటువంటి ఉన్నతమైన స్థితిలో ఆల్రెడీ వీళ్ళందరూ ఉన్నారు కదండి. సో అలాగే మనకి 29వ శ్లోకంలో ఏమని చెప్పారు? లక్ష్మీ సహస్ర శత సంభ్రమం. సహస్ర కదండి, లక్షల కొలది లక్ష్మీ దేవల చేత అత్యాదరముతో సేవించబడుతూ ఉంటాడు ఆయన. సో ఇక్కడ లక్షలు అంటే అసంఖ్యాకములని. మామూలుగా జనరల్ గా మనకి ఎవరికైనా 1-2 సార్లు విషయం చెప్తాం, ఆ తర్వాత ఏమంటాం? వాళ్ళు ఇంకా పని చేయట్లేదు అనుకోండి, ఏమంటాం? ఒక విషయం గురించి 2 సార్లు చెప్తాం, అది చేయి ఇది చేయని 2-3 సార్లు చెప్తాం. వినపోతే ఏమంటాం? నీకు 1,00,000 సార్లు చెప్పినా అర్థం కాదంటారా? ఇప్పటికీ ఎన్ని వేల సార్లు చెప్పాలి, ఎన్ని లక్షల సార్లు చెప్పాలని అర్థం కావట్లేదు. మనం ఊరికి అది వాడేస్తాం. మనకి 1,00,000 సార్లు నిజంగా చెప్పలేదు, 2-3 సార్లు చెప్పి 1,00,000 చెప్తాం.
కానీ ఇక్కడ ఫుల్లీ ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ ఏంటి, అసంఖ్యాకములైన లక్ష్ములు. ఇక్కడ ఆయన చెప్తుంది లక్ష్మీ సహస్రం అంటే కేవలం సహస్రం గురించి మాట్లాడట్లేదు ఆయన, అనంతమైన లక్ష్మీదేవులు. ఎందుకంటే మన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చెప్తున్నారు భాషల్లో, ఆ యొక్క శ్లోకం భాష మీరు చూసి ఉంటే, ఇక్కడ సహస్రం అంటే అనంతమైన లక్ష్ములతో ఆయన ఎప్పుడు కూడా సేవింపబడుతూ ఉంటాడు కదండి. సో మనకి ఈవెన్ శ్రీమద్ భాగవతం చెప్పినప్పుడు కూడా వస్తుంది, ఆ యొక్క లక్ష్మీదేవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఎటువంటి అక్కడ ప్రదేశం అంతా ఎలా ఉంటుంది, కల్పతరువో ద్రుమాభూమి చింతామణి ఘనమై తోయమమృతం కదండి. చింతామణి సదృశమైన ధామములన్నీ ఉంటాయి, కానీ లక్ష్మీదేవులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ చీర కుంకుతో అవన్నీ తుడుస్తూ ఉంటారు. చింతామణి దగదగదగ మెరిసిపోతూ ఉంటాయి కదండి. ఇప్పుడు మన ఇళ్ళలో ఏదైనా చిన్న పాలరాయి వేయించుకుంటే అబ్బో పాలరాయితో ఇల్లు కట్టామని తెలుసా అని గొప్పగా 10 మందికి చెప్పుకోవాలి. కానీ అక్కడంతా చింతామణి రాళ్లతో నిర్మితమై ఉంటాయి అన్ని భవనాలు, ఒక్కల భవనం కాదు, అందరి భవనాలు కూడా అలాగే ఉంటాయి. దేదీప్యమానంగా ఉంటాయి, రకరకాల మాణిత్యములతో వెలిగిపోతూ ఉంటాయి అవన్నీ కూడా కదండి, వెలిగిపోతూ ఉంటాయి. అటువంటి దాన్ని తుడవాల్సింది, దుమ్ము పట్టడం అలాంటివి ఉండవు. ఇక్కడైతే మనకి దుమ్ము అవన్నీ పడతాయి, అక్కడ దుమ్ము పడే అవకాశమే లేదు. ఎప్పుడు కూడా దేదీప్యమానంగా, ప్రకాశమానంగా, నిత్య నూతనంగా, చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇది కూడా. ఎందుకంటే మనకి ఏదైనా ఇక్కడ భౌతిక ప్రపంచం నాశనం ఎందుకు అవుతుంది, కాల ప్రభావం ఉండటం కారణంగా. అక్కడ కాలం అనేది మూవ్ అవుతున్నప్పటికీ కాల ప్రభావం ఎవరి మీద ఉండదు కాబట్టి అక్కడ ఏది నశించే గుణం ఉండదు, ఎప్పుడు కూడా దేదీప్యమానంగా నిత్య నూతనంగా ఉంటుంది. ఒక్క నిమిషం అండి. ఓకే, సో నిత్య నూతనంగా ఉంటుంది, అక్కడ అసలు కాల ప్రభావం అనే సమస్య లేదు కదండి. సో అటువంటి చింతామణిమయమైన ఆ యొక్క ధామం ఉన్నదయ్యా అని చెప్పి మళ్ళీ ఇక్కడ కీర్తిస్తున్నాడు. ఇంకొకసారి లాస్ట్ లో ఫైనల్ కదా, మొత్తం ఆయన అన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా ఆయన కవర్ చేస్తున్నాడు. సో ఇంకా ఎలా ఉందంటే అక్కడ అంతా కూడా ఓకే. సరే అయితే ఒక విషయం చెప్పుకుందాం, ఈ చింతామణి ఏం చేస్తుంది, చింతామణి ఎలా పనిచేస్తుంది, టచ్ స్టోన్ లాగా పనిచేస్తుంది కదండి. టచ్ స్టోన్ లా ఒక్క నిమిషం అండి. సో చింతామణి ఏంటంటే టచ్ స్టోన్ కదండి, అదేం చేస్తుంది, పారసవేది అంటారు, తెలుసా అదేం చేస్తుంది చింతామణి స్టోన్, దాని బెనిఫిట్ ఏంటి? దేని తగిలితే దాన్ని బంగారం పట్టుకుని ఏమడిగినా కోరిక తీరుస్తుంది. లేదు, ఇనుముని అడిగిన బంగారం కోరిక తీర్చదు, అది ఐరన్ ముట్టుకుంటే ఏమవుతుంది, అది బంగారం మార్చేస్తూ ఉంటుంది కదండి. సో అక్కడ అంతా కూడా చింతామణి స్టోన్సే కదండి, అక్కడ ఎతికిన ఐరన్ అనేది దొరకదు కదా. సో అక్కడ అంతా కూడా ఎన్నెన్నో మాణిక్యాలతో నిండి ఉన్నది. సరే అయితే అటువంటి టచ్ స్టోన్ కదండి, అటువంటి టచ్ స్టోన్ ఇప్పుడు మన జీవితంలో ఏంటి? హరే కృష్ణ మహామంత్రం మాతాజీ. ఓకే, ఇంకా అటువంటి చింతామణి మనకు ఉన్నదా లేదా? భాగవత శ్రవణం, భక్తి మాతాజీ. భక్తి. ఓకే, ఇంకా ఓకే, భగవద్గీత భాగవతం కూడా. భగవద్గీత భాగవతం. ఓకే, కృష్ణ కథా శ్రవణం మాతాజీ. కృష్ణ కథాశ్రవణం, వెరీ నైస్. భగవంతుని సేవ సాధు సాంగత్యం మాతాజీ. వైష్ణవ భక్తులు సాధు సాంగత్యం, వెరీ నైస్. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు, సాధు సాంగత్యం. సాధు సాంగత్యం అలాగే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్సే నిజమైన చింతామణి కదండి. అదేం చేస్తుందా నిజమైన చింతామణి, గురువు యొక్క సాంగత్యం అదేం చేస్తుంది, మన ఏదైతే ఈ యొక్క ఇనుము లాంటి హృదయాలన్నీ కూడా మళ్ళీ అది బంగారుమయంగా చేస్తుంది కదండి. సో అప్పుడే మనం ఏం చేయగలం, ఆ చైతన్య మహాప్రభు గౌర సుందరుణ్ణి మన హృదయంలో పెట్టుకోగలం కదండి. సో ఇటువంటి ఈ చింతామణి లాంటి గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా, సో ఎప్పుడైతే చింతామణి దగ్గర టచ్ చేయాలి, చింతామణి దగ్గర కూర్చుంటే సరిపోతుందా, దాన్ని ఎదుర్కొంటా కూర్చొని చూస్తే మార్చేస్తుందా, మార్చదు కదండి. ఏం చేయాలి, దాన్ని టచ్ చేయాలి. అలాగే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం టచ్ చేయటం అంటే ఏంటి, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం పాటిస్తే యథాతథంగా మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఈ కలుషితమైన చైతన్యం నుంచి మనం కూడా మారి శుద్ధ చైతన్యం
అలాగే ఆ గోలోక బృందావనం వెళ్ళే అర్హత మనం కూడా పొందగలుగుతాం. కాబట్టి ఈ చింతామణి ఏదైతే గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, రైట్? సో ఇంకా ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఏముంటాయంటే కల్పతరువు, డిజైర్ ట్రీస్ ఉంటాయి కదండి. సో మనకి డిజైర్ ట్రీస్ చూస్తే స్వర్గంలో కూడా ఉంటాయి. స్వర్గంలో కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయి మాతాజీ. మరి మాతాజీ. వాటికి గోలోక బృందావనం కల్పవృక్షాలకు తేడా ఏంటి? ఇక్కడ కల్పవృక్షం ఒకటి ఉంటుంది కూడా మాతాజీ, ఇక్కడేమో అనేకం ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, స్వర్గంలో కూడా ఉంటాయి కల్పవృక్షాలు, చాలా ఉంటాయి. ఇంకా ఉన్నత లోకాల్లో కూడా మధ్య మధ్యలో చాలా ఉంటాయి. స్వర్గంలో కల్పవృక్షాలు అంటే కోరికలు తీరుస్తాయి. మాతాజీ ఇక్కడ కల్పవృక్షాలు ఆధ్యాత్మికమైనవి, శాశ్వతమైనవి మాతాజీ. మ్హూ. మాతాజీ గోలోక కల్పవృక్షంలో మనం ఏది అడిగినా ఇస్తారు మాతాజీ. ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆపిల్స్ అడిగితే ఆపిల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా ఇస్తాయి, స్వర్గలోకంలో కూడా ఇస్తాయి. కల్పవృక్షం దాని ఫినామినా ఒకటే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఏముంటుంది గోలోకంలో ఉన్న వాటికి? భగవంతుని దగ్గరగా సాన్నిధ్యం శాశ్వతత్వం కలిగి ఉంటాయి మాతాజీ. సో ఏదైతే ఈ మిగతా ఉన్నత లోకాల్లో ఉండే వృక్షాలు ఏం చేస్తాయి, ధర్మార్థ కామమోక్షములు అయితే నెరవేరుస్తాయి. కానీ గోలోకంలో ఉన్నది ఏమిస్తుంది, కృష్ణ ప్రేమను ఇవ్వగలదు కదండి. అందుకని అద్భుతమైన కల్పవృక్షములు అవన్నీ కూడా, డిజైర్ ట్రీస్ అవన్నీ కూడా కదండి. సో కృష్ణ ప్రేమను ఇవ్వగలిగేది ఇంకా మిగతా కోరికలు ఏమైనా తీర్చలేకుండా ఉంటుందా? లేదు. ఇంకా ఆ కల్పవృక్షం ఇంకా ఏ కోరిక తీర్చలేదని చెప్పడానికి లేదు, అటువంటి అద్భుతంగా ఉంటాయి కదండి. సో ఇప్పుడు మనకి కల్పవృక్షాలు ఉంటే మనం సరిగ్గా వినియోగించుకోం కాబట్టి మనకి స్వామి ఇక్కడ ఇవ్వట్లేదు. సో మనం ఏం చేస్తాం, కల్పవృక్షం ఉంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం, భౌతికమైన అడుగుతాం. దానివల్ల ఏం చేస్తాం, మనకున్న కష్టాలు ఇంకా పెంచుకుంటా అని చెప్పి ఆయన ఏం చేశాడు, మనకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు కదండి. సో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పి ఉన్నట్టున్నాను మీకు ఈ స్టోరీ. ఒకసారి ఏమవుతుంది అనుకోకుండా ఒక వ్యక్తి భూలోకంలో కూడా ఒక తపశక్తి కారణంగా ఒక చోట కల్పవృక్షం అనేది ఎప్పిరవటం జరుగుతుంది, ఒక ముని యొక్క సంకల్ప కారణంగా. సో అక్కడ ఉంటుంది కల్పవృక్షం. ఈ వ్యక్తి తెలియకుండా అడవులు అలా వెళ్తూ ఉంటాడు. సో అలిసిపోయాడు, ఆ చెట్టు కింద పడుకుంటాడు. సరే కాసేపు 1 గంట తర్వాత లెగుస్తాడు. సో అది డిజైర్ ట్రీ కదా, అక్కడ ఏది అడుగున్నా అయిపోతుంది, కానీ తనకు తెలియదు అది డిజైర్ ట్రీ అని. తను ఏం చేశాడు, అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వచ్చాడు. సరే అయితే ఇంత టైం అయింది, ఎవరైనా కట్టెలు కొట్టేస్తే బాగున్నాను కదండి. సో నాకు కొంచెం పని తగ్గుతుంది. ఎప్పుడైతే అలా కోరుకున్నాడో వెంటనే ఏమైపోయి ఆ చెట్లన్నీ కూడా ఏమైపోయి వాటికి అవే కట్ అయిపోతున్నాయి. అక్కడ పెట్టేశారు, అన్ని ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి. అనుకున్నాడు, వావ్ ఏంటిది, ఇక్కడ ఏదో మాయ ఉంది. సరే అయితే కట్టడం ముక్కలైతే అయిపోయినాయి, కానీ అట్లా మూటలు కట్టాలి కదా, ఎవరైనా మూట కట్టేస్తే బాగుండు. సరే అయితే అవి కూడా మూటలు అయిపోతాయి. తర్వాత అనుకున్నాడు, ఈవినింగ్ కదా ఈ మూట పట్టుకుని వెళ్ళాలి, అప్పుడే పని అంతా అయిపోయింది. సరే అయితే కాసేపు ఇంకొంచెంసేపు పడుకుని లెగుస్తాను. సరే ఇంకొంచెం సేపు పడుకోవటం అంటే మన గురించి మనకు బాగా తెలుసు కదా, అప్పుడేమవుతుంది, మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది, చాలా చీకటి అయిపోతుంది లెగిసేపటికి. అనుకుంటాడు, అమ్మో ఇంత చీకటి అయిపోయింది, ఏమవుతుంది, ఏ పుల్ల వచ్చి నన్ను మింగేస్తుందేమో అనుకోవడం వెంటనే ఏమవుతుంది, పులి వస్తుంది వాడిని మింగేస్తుంది. అందుకని మనకి అర్హత లేదు ఆ కల్పవృక్షాల దగ్గర ఉండి వాటిని ఏం కోరుకోవాలో తెలియదు. మన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి కదండి. ఒక ముసలావిడ ఏం చేస్తుంది, నారాయణ 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 గట్టిగా అడుగుతుంది. నారాయణ ఓకే ఇంత ప్రేమగా పిలుస్తుంది ఈ తల్లి అని చెప్పి వస్తే ఏమంటుంది ముసలావిడ, స్వామి ఈ కట్టెలు మటు కొంచెం పైన పెట్టవయ్యా, పైకి లేపలేకపోతున్నాను. ఇది మనం అడిగేవాళ్ళు కదండి. అందుకని మనకి కల్పవృక్షాలు ఉండవు. కానీ కల్పవృక్షం లాంటి వాళ్ళని మన దగ్గర పంపిస్తారు. ఎవరు కల్పవృక్షం లాంటి వాళ్ళు? ఆచారులు కదండి. మనం ప్రతిరోజు ప్రార్థిస్తాం కదా, వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఎలా ఉంటారు ఈ వైష్ణవులు? కల్పవృక్షం లాగా ఉంటారు. ఏం చేస్తారు, అన్ని కోరికలు నెరవేరుస్తాయి కల్పవృక్షం దగ్గరికి వెళ్తే. అలాగే గురువు ఏం చేస్తాడో అన్ని రకాలు కోరికలు తీరే ప్రదేశానికి మనం పంపించగలడు ఆయన. అటువంటి కల్పతరు ఆయన. అంతేకాకుండా ఎవరు ఆయన? కృపా సింధుభ్య ఏవచ, కృప కరుణ సింధుభ్య, సముద్రం అంత కరుణ ఉన్న వాళ్ళు. పరులు దుఃఖంగా ఉంటే వాళ్ళు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయ్యో ఈ బద్ధజీవుడు భగవంతుడి దూరంగా ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని చెప్పి వాళ్ళ కోసం ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ శక్తిని కేటాయించి వాళ్ళందరినీ భగవంతుడి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇది డివైన్ గ్రేస్. ఇది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు ఏం చేసేవారు, రాత్రి కేవలం 2 గంటలు పడుకునేవారు అంతే ప్రభుపాద గారు. పగలంతా ప్రచారం కదండి, ప్రచార కార్యక్రమాలు, శిష్యుల్ని గైడ్ చేయటం ఇవన్నీ చేస్తూ రాత్రి సమయంలో 2 గంటలు పడుకుని మిగతా సమయం అంతా శ్రీమద్ భాగవతం అలాగే వివిధ గ్రంథాలన్నీ కూడా మనకి
ట్రాన్స్లేషన్స్, అద్భుతమైన భాష్యాలు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు ఎంతో కొంత భక్తి మనం చేయగలుగుతున్నామంటే అదంతా శ్రీల ప్రభుపాద్ గారి యొక్క కరుణ కదండి. సో ఎలా జరుగుతుంది ఇదంతా? వాళ్ళకి అంత కరుణ ఎలా వస్తుంది? మనం ఒక్క రోజు పడుకోపోతే అమ్మో తెల్లారి ఎంత కష్టం అయిపోతుందండి. సో ఇప్పుడు భీష్మ పంచకే చేస్తున్నాం మనం. ఓకే సరే అయితే నెక్స్ట్ 1 వీక్ ఏ సర్వీసెస్ ఇవ్వద్దండి, డ్యూరింగ్ భీష్మ పంచక టైంలో కూడా మాకు ఏ సేవ ఇవ్వద్దు అని డైరెక్ట్ గా చెప్పేస్తారు భక్తులు. మనం ఎందుకంటే అంత ఆస్ట్రైటీ తీసుకునే శక్తి కూడా మనకు లేదు ఇప్పుడు కదండి. మన ఆచార్యులు ఏం చేస్తారు, 2 గంటల నిద్ర, అది ఒక్కరోజు కాదు, అలా ఇప్పుడు కూడా 2 గంటలు నిద్ర పడుకుని మిగతా సమయం అంతా ఈ గ్రంథ రచన కోసం ఎవరి కోసం ఇచ్చారు ఆ సమయం అంతా? మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ కూడా ఎవరైనా ఏ బద్ధ జీవుడైనా ఈ శాస్త్రాన్ని పట్టుకుంటే, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే వాళ్ళకి కూడా కల్పతరు, వాళ్ళ కోరిక నెరవేరదేమి ఉండదు. అందుకని శాస్త్రములన్నీ గురువిచ్చే శాస్త్రములన్నీ కల్ప వృక్షాలు లెక్క. గురువే పెద్ద కల్ప వృక్షం. ఆయన ఇచ్చే అద్భుతమైన వరములేంటి? ఈ యొక్క శాస్త్రాలు ఇస్తారు. ఆచార్యుడు ఏం చేస్తాడు, మనకి భగవంతుని పరిచయం చేస్తారు, భక్తుల్ని ఇస్తారు, ప్రసాదం గురించి చెప్తారు, భగవంతుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో చెప్తారు. సో ఇవన్నీ తెలిసిన వాడికి ఇంకా తీరని కోరిక అంటూ ఏముంటుంది కదండి. అసలు కోరికలే లేని స్థితికి తీసుకొచ్చే విధంగా అద్భుతమైన వరాన్ని ఇవ్వగలడు గురువు. అందుకని ఆయన అద్భుతమైన కల్పతరు కదండి. సో మనకిప్పుడు కల్ప వృక్షాలు దగ్గరగా లేకపోయినా మన అదృష్టం కొలది ఇంకా ఆచారాలు తిరుగుతూ ఉన్నారు మన మధ్యలో కదండి. సో వాళ్ళు మాకెందుకులే, వీళ్ళు ఎలా పోతే పోనే, నాకు తెలిసింది కృష్ణుడి గురించి అని చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేయట్లేదు. మనం చూసినప్పుడు హిజ్ హోల్నెస్ జయపతాక స్వామి మహారాజ్ అటువంటి స్థితిలో ఉండి కూడా ఏం చేస్తున్నారు, నిత్యం నిత్యం ఈవినింగ్ పూట చైతన్య చరితామృతం నుంచి ఒక క్లాస్ ఇస్తారు కదండి. ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతం ప్రవచనాలు ఇస్తున్నారు. ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు కేవలం ఆయన సాంగత్య కారణంగా. మొన్నొక ఒక మాతాజీ కరుణ కారణంగా ఆ రోజు మహారాజ్ యొక్క ఆన్లైన్ కి వచ్చారు దర్శనానికి. ఆ రోజు లక్కీగా 300 మెంబర్స్ జూమ్, అది లక్కీగా నేను లాస్ట్ 300 మెంబర్ జాయిన్ అయిన అదృష్టంగా. సో మహారాజ్ చక్కగా చెప్తున్నారు కదండి, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. మహారాజ్ అనుకున్నారంటే హిజ్ హోల్నెస్ రాధనా స్వామి మహారాజ్ ఇన్వైట్ చేశారు ఆ పండల్ ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పి, కానీ నా యొక్క శిష్యులేమో రానివ్వట్లేదు. సో శిష్యుల గురించి శిష్యుల దగ్గరికి వెళ్ళి మహారాజ్ అన్నారంట, ఒక మహారాజ్ పిలిస్తే నన్ను మీరు వెళ్ళనివ్వట్లేదు. సో ఇది ఎంత మంచి శిష్యులు మీరు అని చెప్తే, అప్పుడు మళ్ళీ శిష్యులందరూ హిజ్ హోల్నెస్ రాధనా స్వామి మహారాజ్ ఫోన్ చేసి, మహారాజ్ కొంచెం ఇన్విటేషన్ వెనక్కి తీసుకోండి, మహారాజ్ యొక్క ఆరోగ్యం బాగాలేదు అయినా సరే వచ్చేస్తా అంటున్నారు. రైట్. సో ఆ విధంగా సేవ చేస్తున్నారు మహారాజ్కి. కానీ మహారాజ్ యొక్క ఉత్సాహాన్ని చూడండి, ఆయన ఆపలేకపోతున్నారు ఎవరు కూడా సేవ చేయకుండా కదండి. సో ఎలాగైతే మహారాజ్ మళ్ళీ తర్వాత అటెండ్ అయ్యారు, అక్కడ అసోసియేషన్ ఇచ్చారు కదండి. సో అంతేకాకుండా దీక్ష కూడా ఇచ్చారు మొన్న చాలా మందికి గోపాష్టమి రోజున. సో మహారాజ్ ఎప్పటికీ కూడా 24 గంటలు కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా శ్రీల ప్రభుపాద్ గారు ఇచ్చిన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ని అద్భుతంగా ఆయన పాటిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు కదండి. సో వాళ్ళు ఇప్పుడు ఒకేసారి అయితే నేను అంత ప్రచారం చేశాను మీరు చూసుకోండి అని చెప్పవచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? కరుణ, ఎంతో కరుణ కదండి, ఎంతో కరుణ. కృప సింధుభ్య ఏవచ, వాళ్ళ కరుణ అనంతంగా ఉంటుంది. సింధు అది ఇంతని లేదు. మళ్ళీ వాళ్ళ కరుణకి ఏదైనా కారణం ఉందా? మనం వాళ్ళకి ఏమైనా చేసామా? ఏమీ చేయట్లేదు మనం తిరిగి. అయినప్పటికీ కూడా ఏదైనా ఆశిస్తున్నారా? లేదు. కొన్ని ఆర్గనైజేషన్స్ లో వాటిలో చూస్తాం ఏం చేస్తారు, వాళ్ళు మంత్రం కావాలంటే మనీ కట్టేయాలి వాళ్ళకి కదండి. సో మనీ కట్టేస్తే మంత్రం ఇచ్చేస్తారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళు. అలా కాదు ఇక్కడ కదండి. దీక్ష సమయంలో ఏం అడుగుతారు? 4 విషయాలు అడుగుతారు. నువ్వు జీవితాంతం కూడా పవిత్రమైన జీవితాన్ని గడపడానికి కావాల్సినవి చెప్తారు వాళ్ళు. ఏమంటారు? ప్రతిరోజు నిత్యం 16 మాలలు, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ నువ్వు పాటించాలి కదండి. నువ్వెప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో వేరే వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయాలి నీకు కుదిరినంతగా కదండి. అలాగే నేను నా శ్రీల ప్రభుపాద్ మూవ్మెంట్ కి ఏదైతే చేస్తున్నానో వాటికి సహకరించండి. ఇవే కదా. ఏమైనా అడిగేస్తారు? ఏమీ అడగరు. ఇంత కరుణ ఒక ఆచార్యుడికి మాత్రమే ఉంటుంది. అటువంటి కల్పతరు మనకి ఇంకా ఉన్నందుకు అదృష్టం కదండి. అటువంటి కల్పతరు మనకి ఇంకా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, మనకి అందుబాటులో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి అటువంటి కల్పతరు ఉన్నప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఏం అడగాలి? ఓ గురువు గారు మా అమ్మాయి పెళ్లి అవ్వట్లేదు, ఎప్పుడో వద్దంటారు, బ్లెస్ చేయండి, మీరు చేయి పెట్టండి, అలాంటివి అడగకూడదు. వీళ్ళు ఏమడగాలి? ఎప్పుడండి నేను వెళ్తాను ఇంకా ఈ భౌతిక అస్తిత్వం నుంచి, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుంది, ఆ విధంగా నా చైతన్యాన్ని ఉద్ధరించండి, దయచేసి నన్ను ఆశీర్వదించండి. అటువంటి విధంగా మనం ప్రార్థించాల్సి ఉంటుంది కదండి. సో ఇక్కడ మనకి కల్పవృక్షం అంటే ఆచార్యుడే, కానీ అక్కడ ఏముంటున్నాయి? గోలోక బృందావనంలో అన్ని డిజైర్ కల్ప వృక్షాలు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమి వాళ్ళ కోసం ఏమి అడగరు వాళ్ళు.
కదండి. వాళ్ళు ఏమడుగుతారు? కృష్ణుడికి సేవ చేయటం కోసమే రకరకాలవి అడుగుతారు. ఆ విధంగా అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ కల్పవృక్షాల దగ్గర నుంచి వాళ్ళు కృష్ణ ప్రేమను కూడా అమితంగా పొందుతూ ఉంటారు. సో, ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఉంది ఆ గోలోక బృందావనం. చింతామణి గుణమయి తోయమమృతం కదండీ! సో, ఇంకా ఏమని చెప్తున్నారు? అక్కడ ఎలా ఉంటుందంట? కథ, గానం, నాట్యం కదండీ! కథ, గానం, నాట్యం. సో, అక్కడ ఎలా ఉంటుందంట? ప్రతి ఒక్క మాట కూడా పాటలాగా ఉంటుందంట. ఇక్కడ ఏమని చెప్తున్నారు? కథ, గానం, నాట్యం. ప్రతి ఒక్క శబ్దము ఒక గీతము కదండీ! ప్రతి ఒక్క శబ్దము ఒక గీతం. అంటే ఎంత మధురంగా ఉంటుందో వాళ్ళది. ఒక్కోసారి మనం అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు పాడినా అది పాటలాగా ఉండకపోవచ్చు. అదొక మాటలాగా ఉండొచ్చు. కానీ అక్కడ ఎలా ఉన్నాయంటే మాటలే పాటలాగా ఉన్నాయంట. అంత అద్భుతంగా ఉంటుందంట. ఇంకా ఎలా ఉంటుంది గమనము, నృత్యము. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అడుగు కూడా ఒక నృత్యంలాగా ఉందంట. అంటే అంత సుందరంగా ఉంటుంది. సో, ఇంకా ఏమని చెప్తున్నారు? గమనపి వంశీ ప్రియ సఖి. అక్కడున్న వాళ్ళందరికీ కూడా వంశీ పిల్లన గ్రోవి ప్రియ సఖి. ఎప్పుడు కూడా వెన్నంటి ఉండే చలి. అంటే సఖి లాంటిది కదండీ! ఒక సఖిలాగా ఆ యొక్క పిల్లన గ్రోవి ఉంటుంది. మనం చూసాం. ఎప్పుడు కూడా ఈ యొక్క శ్లోకం కూడా చెప్పారు కదా! వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. అప్పుడేమని చెప్పారు బ్రహ్మగారు? వేణుం క్వనంత మరవింద దళాయతాక్షం. ఆయన ఈ గోవిందుడు మురళిని మోగించటంలో చాలా అద్భుతమైన కుశలుడు అని చెప్పారు ఆయన కదండి. సో, ఈ భగవంతుడి యొక్క వేణువు ఎంత శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది. ఒక శ్లోకంలో ఈ గోపికలందరూ చెప్తారు. ఈ యొక్క ఈ వంశీ ఏం చేసుకుంది ఆస్టారిటీస్ ఇంతకు ముందు జన్మలో? ఇంత అద్భుతమైన భగవంతుని యొక్క పెదముల నుంచి వచ్చే అమృతాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తోంది కదండి. అని వాళ్ళు గ్లోరిఫై చేస్తారు. సో, మన ఆచార్యులు ఎంతగానో ఈ యొక్క వేణువుని గురించి గ్లోరిఫై చేస్తూ ఉంటారు. సో, ఈ యొక్క వేణువులో కూడా రకాలున్నాయని చెప్పుకున్నాం. సో, ఈ రోజు మన కన్క్లూషన్ శ్లోక కాబట్టి రూప గోస్వామి చెప్పిన విషయాలు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం కదండి. సో, ఈవెన్ మనకి చైతన్య చరితామృతంలో మధ్య లీలలో కూడా ఒక వృత్తాంతం వస్తుంది. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్తారు. కృష్ణుడు ఎప్పుడైతే ఈ యొక్క పిల్లన గోవుని వాయించినప్పుడు మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన్మయత్వంలోకి వెళ్తారంట. అంతేకాకుండా సౌండ్ ఏమవుతుంది? ఈ విశ్వం యొక్క అన్ని లేయర్స్ ని దాటి బయటికి కూడా వెళ్తుందంట. ఈ యొక్క భౌమ వృందావనంలో మ్రోగించిన ఆ యొక్క గోలోక వృందావనం వరకు కూడా రీచ్ అవ్వగలదంట కదండి. సో, అంత అద్భుతంగా ఉంటుంది స్వామిది. దాని యొక్క ధ్వనికి లిమిట్ అనేది లేదు. దాని యొక్క మాధుర్యానికి లిమిట్ అనేది లేదు. అంతేకాకుండా తను వాయించే దాన్ని బట్టి ఒక్కొక్కసారి మన హిస్ హోల్నెస్ లోకనాథ్ స్వామి మహారాజ్ ఏం చెప్పారు? లోకనాథ్ స్వామి మహారాజ్ ఒక లెక్చర్ లో చెప్పారనమాట. ఈ యొక్క మురళి కూడా ఎంత చాకచక్యంగా కృష్ణ భగవాన్ మ్రోగిస్తారంటే ఆయన ఒక్కొక్క నోట్ అంటే ఒక్కొక్క స్వర డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఎవరైతే ఫ్లూట్ బాగా మాస్టర్ అందులో ఉంటారు కదా, ఆ టీచర్ అయితే గనక మనకి చెప్తారనమాట. ఏమని చెప్తారు? ఒక్క నిమిషం. సో, ఆ ఒక్క నోట్ బట్టి ఆ ఫ్లూట్ యొక్క మహత్యం ఏంటి అని చెప్తారన్నమాట. అంటే ఆ ఫ్లూట్ యొక్క మహత్యం ఏంటంటే, ఆ ఫ్లూట్ ఎవరినప్పుడు ఆకర్షించేదానికి స్వామి మ్రోగించారు అన్న విషయం కదండీ. సో, ఇందులో కూడా రకములున్నాయి కదండీ. ఫ్లూట్స్ లో కూడా రకాలున్నాయని చెప్పుకున్నాం. సో, మొట్టమొదటిది ఏంటి? వేణు. సో, ఈ వేణు అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఈవెన్ మనకి భక్తి రసామృత సింధులో మనకి రూప గోస్వామి కూడా చక్కగా వివరించారు కదండీ. ఈ వేణు అనేది ఏంటి? చాలా చిన్నది ఆయన దగ్గర ఉన్నటిలో. అది ఎలా ఉంటుంది? 6 ఇంచెస్ ఉంటుందంట. 6 ఇంచెస్ ఉంటుంది. దానికి 6 రంధ్రములుంటాయి. ఆ వేణుకి రంధ్రములుంటాయి కదా! ఆయన మ్రోగించినప్పుడు శబ్దం రావడానికి అవి 6 రంధ్రములుంటాయి వేణు. కదండీ! సో, దానికంటే కొంచెం తర్వాతది మురళి. అది ఎన్ని ఇంచెస్ ఉంటుంది? 18 ఇంచెస్ ఉంటుందంట. దానికి 4 రంధ్రాలుంటాయి. ఆ 4 రంధ్రాలతో పాటు ఆ వేణు యొక్క మురళి ఆ చివరన ఒక పెద్ద రంధ్రం ఉంటుందంట. సో, ఇది ఉంటుంది. అలాగే వంశీ. వంశీ అంటే 15 ఇంచెస్ ఉంటుందంట. 15 ఇంచెస్ ఉంటుంది. సో, దాని త్రూ ఔట్ ద బాడీ ఆ యొక్క వేణు యొక్క బాడీ అంతా కూడా ఎన్నుంటాయి? 9 రంధ్రములుంటాయంట. సో, ఇది వంశీ. సో, ఇంతకంటే ఎక్కువ, ఇంకంతకంటే పెద్దది, ఇంకా దీనికంటే పెద్దది ఏమంటారంటే సమ్మోహిని. అంతకంటే పెద్దదాన్ని ఇంకా ఆకర్షిణి అంటారంట.
అంతకంటే పెద్దదాన్ని ఆనందిని అంటారు. సో ఈ ఆనందిని చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆనందిని యూజ్ చేస్తారో ఎవరిని పిలుస్తానికి ఆనందిని యూజ్ చేస్తారంట, ఈ యొక్క గోప బాలురులందరినీ కూడా ఈ ఆనందిని ఉపయోగించి ఆయన ముగిస్తాడంట కదండి. మళ్ళీ ఇందులో కూడా ఆచార్యులు చక్కగా రకరకాల పేర్లు చెప్తారు. ఎప్పుడైతే గనక ఈ యొక్క ఆయన యొక్క పిల్లన గ్రోవి జ్యువెల్స్ తో రత్నాలతో గనక అయి ఉంటే దాన్ని ఏమంటారు? సమ్మోహిని కదండి. అలా కాకుండా మొత్తం బంగారంతో అయి ఉంటే దాన్ని ఏమంటారు? ఆకర్షిణి అని కూడా అంటారంట కదండి. సో ఈ విధంగా ఆయన పట్టుకునే విధానం బట్టి దానికి ఒక పేరు అనేది ఇవ్వబడుతుంది. ఇంకా మనకి చెప్తారు ఆచార్యులు, దానికంటే పెద్దది ఏమిటి? వంశీ కంటే పెద్దది. వంశీ అంటే ఎన్నని చెప్పుకున్నాం? 15 ఇంచెస్ కదా. దానికంటే పెద్దది ఏంటి? మహానంద. సో ఈ మహానంద లేకపోతే సమ్మోహిని అని కూడా అంటారు. సో దీనికి ఎంత ఉంటుందంట, ఆ చివర ఫిష్ హుక్ లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా చూసారా ఇలాంటిది? మనకి రాధా మాధవ్‌కు పెడతారు మాయాపూర్‌లో. చూసారా ఎవరైనా? ఫిష్ ఆ ఫిష్ హుక్ అనేది, ఫిష్ లాంటి హుక్ అనేది అలాడుతూ అది మహానంద సమ్మోహిని కదండి. సో ఇదేమవుతుంది, అది అది ఎందుకు చేస్తాడంట ఆయన సమ్మోహిని? సో ఎలాగైతే ఆ హుక్కుకి ఫిష్ అనేది ఏదైతే అట్రాక్ట్ అయ్యి దానికి పట్టుకుని ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఈ సమ్మోహిని శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దోచుకుంటాడంట ఆయన సమ్మోహిని ద్వారా కదండి. సో ఒక్కోసారి మనకి శ్రీ రాధా మాధవ్‌కి ఈ సమ్మోహిని మహానంద పెడతారు కదండి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మందన జహకృతి అని, దానికి 6 రంధ్రములు ఉంటాయంట. అది ఒకటి రేర్ గా వాడతారంట ఆయన కృష్ణుడు. ఇంకొకటి ఏంటంటే ఆయనకి చాలా స్లో సౌండ్ వచ్చేది ఒకటి ఉంటుందంట, సరళ కదండి. చాలా సాఫ్ట్ ట్యూన్ ఎప్పుడైతే ప్లే చేయాలనుకుంటే ఈ సరళ అనే చిన్న ఫ్లూట్ ఆయన వాడతాడంట. సో ఈ విధంగా ఉన్నాయి. ఇందులో కూడా ట్యూన్స్ ఉంటాయి కదండి. సో ట్యూన్స్ ఏంటి? మొదటి ట్యూన్ లో ఆయన ఏది పట్టుకున్నా కదండి, ఇవి ఆయన సైజెస్ ని బట్టి చెప్పారు ఆచార్యులు. ఇప్పుడు అది ఉపయోగించే విధానం ఒక్కొక్క టూన్ ఉంటుంది. ఆయన ఒక టూన్ లో ప్లే చేస్తే ఒక స్వరం వస్తుంది. అది పర్టిక్యులర్ గా ఒక కేటగిరీ పీపుల్ ని క్యాప్చర్ చేస్తుందంట. సో ఆయన ఫస్ట్ ట్యూన్ లో ఎప్పుడైతే పెడతాడో ఇప్పుడు ఏమవుతుందంట, దేవీ దేవతలు ఇంక్లూడింగ్ బ్రహ్మగారు శివుణ్ణి కూడా మైమరిపింప చేస్తాడంట ఆ యొక్క వాద్యంతో. సో వాళ్ళు ఆల్రెడీ మెడిటేషన్ లో ఉంటారు కదా. బ్రహ్మగారు కూడా ధ్యానంలో ఉంటాడు. పరమశివుడు సంకర్షణ మీద, రామచంద్రమూర్తి మీద ఇప్పుడు ధ్యానంలో, వాళ్ళ ధ్యానం కూడా ఒక్కసారి చెదిరిపోద్దంట. ఏం జరుగుతుంది ఇక్కడ కదండి. సో ఎలాగైతే ధ్రువుడు నారాయణుడు బయట ప్రదర్శవంగానే హృదయంలో అర్ధదానం అయిపోతే ఏమైంది అని కళ్ళు తెరుస్తాడు కదా, వీళ్ళు కూడా వాళ్ళ ధ్యానం నుంచి ఏం జరుగుతుంది ఇప్పుడు అని చెప్పి మైమరిచిపోతారంట. అంతగా వాళ్ళని ఆకర్షిస్తుందంట. వాళ్ళ ధ్యానాన్ని కూడా భంగం చేసే విధంగా ఉంటుందంట ఆ యొక్క మాధుర్యం కదండి. అనంతశేషుడు అయితే తన అనంతమైన పడగలతో ఇలా ఊగుతూనే ఉంటాడంట. ఆయన ఆ ఫస్ట్ ట్యూన్ చేసినప్పుడు తన్మయత్వంలో ఆయన మైమరిచిపోయి ఆయన యొక్క తలలన్నీ కూడా ముందుకి వెనక్కి ఊగుతూనే ఉంచుతాడు. ఆ విధంగా ఆయన నృత్యంలో ఉంటాడు. మనకు చెప్తారు కదా, నారదముని భజాయ వీణ రాతికరం అనగా. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, నారదముని వీణ వాయిస్తూ ఉన్నప్పుడు నారదముని, అనంతుడు, పరమశివుడు వీళ్ళందరూ కూడా నృత్యం చేస్తూ ఉంటారు కదండి. అంత తన్మయత్వాన్ని వాళ్ళు పొందుతారు. అలాగే ఫస్ట్ ట్యూన్ ఎప్పుడైతే ప్లే చేస్తే అలా జరుగుతుందంట. రెండో ట్యూన్ ఏం జరుగుతుందంట, ఎప్పుడైతే ఈ రెండో ట్యూన్ లో ప్లే చేసినప్పుడు నది ఎప్పుడు ఎలా వెళ్తుంది? ముందుకెళ్తుందా? వెనక్కెళ్తుందా? ముందుకే వెళ్తుంది మాతాజీ. ముందుకే కానీ వెళ్తుంది. ఆయన ఎప్పుడైతే సెకండ్ ట్యూన్ ప్లే చేస్తాడో నది వెనక్కి ప్రవహించడం ప్రారంభిస్తున్నాడు. యమునా నది ముందుకెళ్ళటం మానేసి మర్చిపోయి వెనక్కి వచ్చేస్తూ ఉంటుందంట. అది సెకండ్ ట్యూన్. ఓకే. మూడో ట్యూన్ లో ప్లే చేసినప్పుడు ఆ యొక్క చంద్రమ మోగుతూ ఉంటాడు కదా, ఆయన ఆగిపోతాడు, స్టన్ అయిపోతాడు చంద్రమ, అలా చూస్తూ ఉంటాడు రైట్. సో నాలుగో ట్యూన్ ప్లే చేసినప్పుడు ఈ ఆవులన్నీ కూడా పరిగెత్తి వచ్చేస్తాయండి కృష్ణ దగ్గరికి. వచ్చేసి ఆయన అలా చూస్తూ ఉంటాడు, స్టన్ అయిపోయి ఉంటాయంట రైట్. సో ఇంకోటి ఏం చేస్తారు, ఐదో ట్యూన్ లో ఏంటంటే ఈ గోపికలందరినీ అట్రాక్ట్ చేయడానికి ఐదో ట్యూన్ లో ప్లే చేస్తారంట. సో ఈ ట్యూన్ ఈ సోల్నేస్ లోకనాథ్ స్వామి మహారాజ్ చక్కగా అద్భుతంగా చెప్పారు. ఆ రోజు నేను ప్రవచనం విన్నాను. ఆ లెక్చర్ నాకు గుర్తులేదు. యూట్యూబ్ లో ఒకసారి వింటున్నప్పుడు మహారాజ్ చక్కగా చెప్తున్నారు. ఈ ట్యూన్ లో ప్లే చేసినప్పుడు ఏం జరుగుతుందంట, ఆ ఈ గోపికలు మర్చిపోతారంట. ఆ ట్యూన్ ఎవరికి వినిపిస్తుంది? పర్టికులర్ గోపికలకి వినిపిస్తుంది. ఇప్పుడు గోపికలు ఏం చేస్తూ ఉంటారు, పక్కన రోటీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు, ప్లేట్ రెడీగా పెట్టుకుంటాడు, ఇంకో రోటీ మా ఆవిడ ఇస్తుందని చెప్పి. కానీ ఆ హస్బెండ్ కి వినిపించలేదు, ఇంట్లో వాళ్ళు ఎవరికి వినిపించట్లేదు, గోపికలకి వినిపిస్తుంది. గోపికల సిగ్నల్ అది.
సో గోపికలు ఎప్పుడైతే ఆ స్వరం వింటారో ఆ రోటీ చేయటం మానేస్తారు, ఇంటి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతారు. హస్బెండ్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు, ప్లేట్ లో రోటీ ఎప్పుడు వస్తుంది. అలాగా ప్రతి ఒక్క ఇంట్లో అంతే. సో ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు ఎక్కడికి పరిగెత్తున్నారు, ఏం వచ్చింది ఇన్ఫర్మేషన్ వీళ్ళకి, ఏం తెలుసుకున్నారు వీళ్ళు, అంత ఆగరబాగరగా ఇంటి నుంచి పరిగెత్తేస్తున్నారు. ఏదో ఎమర్జెన్సీ అయినట్టు పరిగెత్తేస్తారు, తెలియట్లేదు. మిగతా ఎవరికి వినిపించదు. సో ఈ విధంగా గోపికలు ఆయన ఏం చేస్తాడు, మంత్రముగ్ధులు చేస్తాడు. ఒక్కొక్కసారి గోపికలు రెడీ అవుతున్నప్పుడు మస్కారా కళ్ళకి పెట్టుకోవటం మానేసి మొహంతా పూసుకుని కూడా వచ్చేస్తూ ఉంటారు. కుడి సైడ్ వస్త్రం ఎడం సైడ్ వేసుకుని వచ్చేస్తారు కదండి. సో జుట్టు దూకునే వాళ్ళు అలాగే వచ్చేస్తారు, మర్చిపోతారు అన్ని కూడా ఒక్క సమయం. ఇది 5th ట్యూన్ అన్నమాట. గోపికలు మంత్రముగ్ధులు చేస్తాడు ఆయన. 6వ ట్యూన్ నేను చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే రాయ ఉంటుందో అది కూడా మెల్ట్ అయిపోతుందంట, కరిగిపోతుందంట, రాళ్ళు కూడా కరిగిపోతాయి, అంత విధంగా ఉంటుందంట. అలాగే సీజనల్ చేంజెస్ అన్ని చుట్టూరు అవుతూ ఉంటాయంట, సీజన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి అన్ని సీజన్స్ కూడా ఎప్పుడైపోతూ ఉంటాయంట ఆయన ట్యూన్ కి, రైట్. సో 7వ ట్యూన్ ఏమవుతుంది, అన్ని సీజన్స్ ఎప్పేర్ అవుతాం ప్రారంభిస్తాయంట చుట్టుపక్కల, రైట్. 8వ ట్యూన్ లో ఏమవుతుంది, ఇది ఎక్స్పెషల్లీ ఫర్ శ్రీమతి రాధారాణి కదండి. ఎప్పుడైతే 8వ ట్యూన్ చేశారో అది ఎక్స్పెషల్లీ శ్రీమతి రాధారాణికి కదండి. ఎప్పుడైతే ఆయన శ్రీమతి రాధారాణి ఒక్కరినే మీట్ అవ్వాలనుకున్నప్పుడు 8వ ట్యూన్ చేస్తారంట. సో అప్పుడు ఏమవుతుంది, శ్రీమతి రాధారాణి ఆవిడ ఏం చేస్తుంది, మస్కారా ఇక్కడ పెట్టుకోవాల్సింది ఎక్కడ పెట్టుకుంటుందంట, కుడి సైడ్ వేసుకోవాల్సిన వస్త్రం ఎడమ సైడ్ వేసుకునే వచ్చేస్తుంది ఆయన పిలిచినప్పుడు. అది 8వ ట్యూన్. సో ఈ విధంగా ఏం చేస్తూ ఉంటాడో అందరినీ కూడా మంత్రముగ్ధులు చేస్తూ ఉంటాడు ఈ పిల్లని గ్రోవని పట్టుకుని. అది ఎప్పుడు వెన్నంటి ఉండే సఖి, చెల్లి లాంటిది అని బ్రహ్మగారు గ్లోరిఫై చేస్తున్నారు. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఈ గోపికలు అందుకనే అంటారు, ఎందుకని ఇంత మహత్యం ఇచ్చాడు స్వామి ఈ యొక్క ఏమంటారు, ఆ యొక్క పిల్లన గ్రోవకి ఎప్పుడు కూడా గోవిందుడి యొక్క పెదాల నుంచి వచ్చే అమృతాన్ని తీసుకునే అంత అదృష్టం ఎందుకు ఇచ్చాడు. మనం దానికోసం ఎంతో తపస్సు చేయాలి, ఎంతో సాధన చేయాలి. సో ఆయనకి ఎందుకు ఇవి ఇచ్చారని చెప్తే, ఒక ఒక వృత్తాంతంలో యాక్చువల్ గా కొంతమంది ఆచార్యులు ఏమని చెప్తారు, అది కూడా మాట్లాడటం ప్రారంభిస్తే బాంబు చెప్తుందంట. సో ఏమిటి నీ చేసిన తపస్సు ఏమిటి, సో ఆ బాంబు ఆ యొక్క మురళికని చేసినప్పుడు ఎన్నో హోల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ అలాగే ఈ యొక్క బాంబు కింద అయ్యేటప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఏమంటారు బ్రాంచెస్ అన్ని కూడా పడిపోతూ ఉంటాయి కదండి. సో అలాగే మొత్తం అన్ని విడిచిపెట్టి కదండి, సో తనని కృష్ణుడికి అనుగుణంగా ఉండడానికి తయారవుతున్నప్పుడు ఎటువంటి కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆ మురళికి అంత ప్రాముఖ్యం వచ్చింది, మురళికి అంత ప్లేస్ ఇచ్చాడు స్వామి అని కొంతమంది ఆచార్యులు చమత్కారంగా చెప్తారనమాట, రైట్. సో అంటే ఏంటి, మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భక్తి అనేది విడిచిపెట్టకుండా ఉంటే కదండి, భక్తి అనేది విడిచిపెట్టకుండా కృష్ణుడికి అనుగుణంగా, కృష్ణుడు అనుకున్నట్టు, కృష్ణుడు చెప్పినట్టు మనం వ్యవహరిస్తూ ఉంటే ఏమవుతుంది, మనం కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళగలం, మనం కూడా ఆయన సేవించగలం. ఏదైతే పిల్లని కూడా ఆయన చేతిలో పట్టుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడో అదే విధంగా ఆయన సాంగత్యం మనం నిరంతరం పొందగలం అని ఆచార్యులు చెప్తారు. మనకి బ్రహ్మగారు చెప్తారు కదా, తత్తేను కంప సుసమీక్షమానో భుంజాయ ఏవాత్మకృతం విపాకం రుద్వర్గ పూర్వీ విదదన్నమస్తే జీవేతయో ముక్తి దయే సదా. ఏమంటాడు ఆయన, జీవితయో ముక్తి, దయాబక్ ముక్తికి అర్హుడు అవుతాడు ఎప్పుడు, ఎవరైతే వాళ్ళ కృతజన్మ కర్మ ఫలంగా ఏదైనా అనుభవిస్తున్నప్పటికీ కూడా మనసా వాచ కర్మన ఆయన ఒక భక్తితో సేవలో ఉంటే దయాబక్ వాడు ముక్తికి అర్హుడు అవుతాడు అని చెప్పారు కదండి. సో మనకి ఆ యొక్క భాషలో మీరు చూసి ఉంటే ప్రభుపాద్ గారు శ్రీధర్ స్వామి గారు ఒక కమెంటరీ చెప్తారు, ఈ విధంగా అయితే తండ్రి యొక్క ఆస్తి కుమారుడికి రావడానికి కుమారుడు బతికి ఉంటే సరిపోతుంది. అలాగే మనం ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళాలి అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా భక్తిలో బతికి ఉంటే సరిపోతుంది కదండి. సో ఒక్కోసారి మనం ఏం చేస్తాము, ఇంత భక్తి చేస్తున్నా, ఇన్ని మాలలు చేస్తున్నా, ఇన్ని కష్టాలు ఏంటండి. ఎందుకంటే చాలా మంది మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ మైండ్ తో స్వామి దగ్గరికి వెళ్తున్నాం. బిజినెస్ మైండ్ తో వెళ్ళినప్పుడు స్వామి కరుణ ఎలా దొరుకుతుంది, బిజినెస్ కన్ఫర్మ్ అయిపోతే ఇప్పుడు గోవింద దగ్గరికి వెళ్ళి చాలా మంది ఏం చేస్తారు, గోవింద డైరెక్ట్ గానే చెప్తారు, మా బిజినెస్ పార్ట్నర్ అండి గోవింద 50% ప్రాఫిట్ గోవిందాకి. ఒకవేళ ప్రాఫిట్స్ రాకపోతే గోవింద బాయ్ బాయ్, గోవిందని చూడరు వాళ్ళు కానీ ప్రాఫిట్ వచ్చిన గోవింద పార్ట్నర్ అలా చూసుకుంటూ ఉంటారు. అలా కాదు కదండి, ఏ పరిస్థితులైనా సరే ఏమన్నారు ఆయన చైతన్య మహాప్రభు, జన్మని జన్మనీశ్వరి, జన్మ జన్మలకి కూడా నీ పాద పద్మ రజ దగ్గర ఆ ధూళి కణంలాగా ఉండేలాగా చూడండి స్వామి కదండి. మనం కూడా అదే ప్రార్థించాలి స్వామిని. అటువంటి శుద్ధ భక్తి చేయగలిగితే మనం కూడా కృష్ణుడి యొక్క సర్వస్వ శరణాగతి తీసుకుంటే
మనం కూడా ఆయన యొక్క సాంగత్యాన్ని నిరంతరం పొందగలమని ఆచార్యులు చెప్తారనమాట. రైట్. సో ఇక్కడ గోపికలు కూడా గ్లోరిఫై చేస్తున్నారు ఆ యొక్క వేణు యొక్క మహత్యాన్ని అని చెప్తారు. సో ఆ విధంగా ఏమైంది, అదంతా కూడా పిల్లన గ్రోవి ఆయన యొక్క ప్రియ సఖి కదండి. సో ఇంకా ఏమని చెప్తున్నారు అక్కడ, అసంఖ్యాకమైన కామధేనువులు దివ్యమైన మహాక్షీర సాగరమును ప్రవహింపచేయను. అక్కడ ఏమని చెప్పారు మీరు గుర్తుండి ఉంటే 29వ శ్లోకంలో, లక్ష్మీ వృతేసు చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షా వృతేసు సురబీర బిపాలయంతం, సురబీర బిపాలయంతం, అభిపాలయంతం కదండి. అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, ఈ యొక్క కామధేనులందరినీ పాలిస్తూ ఉన్నాడు ఆయన, గోపాలుడు ఆయన. సో ఈ అనంతమైన సురభి ఆవులు ఏం చేస్తున్నాయి అక్కడ, అనంతమైన క్షీర సాగరాన్ని తలపించేంతటువంటి పాలు ధారలుగా ఇస్తాయి. ఆచార్యులు ఏం చెప్తారు, ఈ యొక్క కామధేనువు సురభిమాత ఇచ్చే పాలు తాగటం కారణంగా వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవంట, వాళ్ళకి తీరని కోరిక ఉండదంట, అంత అద్భుతంగా ఉంటుందంట. అంతేకాకుండా ఏం జరుగుతుంది యాక్చువల్ గా, ఈ యొక్క సురభిమాత ఆవుల నుంచి వచ్చే పాలతో ఒక ద్వీపం తయారవుతుంది. ఏదైతే గోలోక వృందావనం యొక్క లోటస్ చూసాం కదా ఇందాక మనం, ఆ లోటస్ చుట్టూరు ఒక ద్వీపం తయారవుతుంది, అది పాల కడలి, అది కూడా శ్వేత ద్వీపం. మన యొక్క బ్రహ్మాండంలో ఆ యొక్క శ్వేత ద్వీపం అనేది ఉంటుంది, క్షీరసాగరం ఉంటుంది. ఈ యొక్క శ్వేత ద్వీపం యొక్క విశ్వం అనేది కదండి, వ్యక్తం అవ్యక్తం అవుతుంది. బట్ ఈ శ్వేత ద్వీపం, ఇక్కడ బ్రహ్మగారు చెప్పే శ్వేత ద్వీపం ఏమిటి, ఆ గోలోకం చుట్టూరు ఆవృతమై ఉన్న శ్వేత ద్వీపం. అది ఎలా తయారైంది, ఎవరైనా తీసుకొచ్చి పాలు పోసారా? లేదు. అది ఎలా వచ్చింది, సురభి ఆవులు ఇచ్చే మహా క్షీర సాగరం అది, దానితో ఒక శ్వేత ద్వీపం చుట్టూరు పరివృత్తం అయి ఉంది గోలోకం కదండి. సో ఈ శ్వేత ద్వీపం అనేది ఉన్న చుట్టూరు. సో ఇక్కడ ఇందాక మీరు చెప్పిన పిక్చర్ లో చూపిస్తే మీకు, సో ఇక్కడ ఇది లోటస్ ఫ్లవర్, సెంటర్ లో రాధాకృష్ణులు, ఇది ఒక కర్ణిక, ఈ పుష్పం యొక్క లోటస్ యొక్క కర్ణిక, ఈ కర్ణిక సెంటర్ లో రాధాకృష్ణ ఉంటారు. సో చుట్టూరు అష్ట సఖులు ఉంటారు, తర్వాత వాళ్ళ సర్వెంట్స్, తర్వాత వాళ్ళ మంజరీలు, సర్వెంట్స్, తర్వాత ఈ యొక్క మాతృవాసల్లో సేవించే గోపకులు, వీళ్ళందరూ ఉంటారు. లాస్ట్ సర్కిల్ లో ఎవరుంటారంటే, గోలోక వృందావనం లాస్ట్ సర్కిల్ ఎవరుంటారు, ఈ యొక్క చైతన్య మహాప్రభు, ఆయన అనుయాయులు, అవన్నీ కూడా ఉంటాయి. దాని చుట్టూరు శ్వేత ద్వీపం అనేది ఉంటుంది. రైట్. సో ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క చైతన్య మహాప్రభుని ఆరాధిస్తున్నారో వాళ్ళు కూడా ఔటర్ సర్కిల్, ఆ యొక్క ఆ లోటస్ ఫ్లవర్ చివరి లైన్లకు వాళ్ళు కూడా వెళ్తారు కదండి. వాళ్ళు కూడా స్వామిని చక్కగా సేవించి, వాళ్ళు కూడా స్వామిని సేవించే అధికారం అనేది వాళ్ళకి కూడా ఇవ్వబడుతుంది. అక్కడ కూడా వాళ్ళు శాశ్వతంగా గోలోకంలో వాళ్ళు కూడా సేవించుకోవచ్చు కదండి. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూసి ఉంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చక్కగా రాశారు, భాషణ చివరిలో, ఎవరంట ఈ కృష్ణుడు, పరమపి, పరమ శ్రేష్ఠుడంట ఆయన, చిదానందం జ్యోతి పరమపి తదస్వాద్యమపి చ కదండి, ఆస్వాదించదగిన వాడు, పరమ శ్రేష్ఠుడు, దివ్యానందుడు కదండి, ఆ యొక్క అద్భుతమైన కాంతి కలిగి ఉన్నవాడు ఎవరైనా, పరమపి పరమ శ్రేష్ఠుడు, దేవాది దేవుడు అని, దేవాది దేవుడు ఆయన, అందరి చేత ఆస్వాదింపదగిన, అంత ఏమంటారు ఆయన, రసేశ్వరుడు ఆయన, రసేశ్వరుడు ఆయన, అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన ముఖార విందాన్ని చూస్తూ ఉంటారో ఆ అమృతాన్ని పానం చేస్తూ ఉంటారు కదండి. సో ఈ యొక్క ద్వారకావాసులు శ్రీమద్ భాగవత మొదటి స్కందంలో చూస్తాం, ద్వారకావాసులు నిత్యం స్వామిని చూస్తున్నప్పటికీ కూడా స్వామి ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటాడు. ఓ ఈ రోజే చూస్తున్నామా స్వామిని అన్నట్టుగా చూస్తూ ఉండేవాడంట. కేవలం వాళ్ళ కళ్ళతోనే స్వామి యొక్క ముఖారవింద అమృతాన్ని వాళ్ళు తాగుతూ ఉంటారంట. అంత అద్భుతంగా ఉంటాడు స్వామి కదండి. అంత అద్భుతంగా ఉన్న స్వామి ఆ పరమపి ఏం చేశాడు, ఎలా వచ్చాడంట, ఇప్పుడు గౌర సుందరుడి కింద వచ్చాడు. ఎందుకు వచ్చాడు, సో ఏదైతే శ్రీమతి కృష్ణుడైన శ్రీమతి రాధారాణి యొక్క ప్రేమ మహత్యం, ఎంతగా శ్రీమతి రాధారాణి ఆయన ఆరాధన చేస్తోంది, ఎంతగా ప్రేమిస్తోంది, అది తెలుసుకుందామని. ఈ యొక్క రాధారాణి యొక్క సేవ చేస్తున్నంతసేపు ఆవిడకు ఒక రస ఆస్వాదన అనేది కలుగుతుంది. అది ఏమి రసాస్వాదన తెలుసుకోవాలని, ఈ రసాస్వాదన కలుగుతూ ఉన్నప్పుడు ఆవిడ ఒక దివ్యమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది కదండి. రసాస్వాదన అంటే అక్కడ మాధుర్య భావనలు సేవిస్తోంది ఆవిడ, ఒక ఆనందాన్ని, సుఖాన్ని పొందుతా. ఆ సుఖం ఏంటి, ఈ మూడు విషయాలు ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా కొంచెం తారతమ్యం ఉంటుంది తత్వ విషయంలో. సో ఈ మూడిని తెలుసుకోవడానికి ఎలా వచ్చాడు, స్వయం శ్రీకృష్ణ భగవానుడు గౌర సుందరుడి కింద వచ్చాడు.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా సర్వెంట్ ఉన్నారు అనుకోండి, మనకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఆనందంగా ఉంటారు? సేవ చేస్తున్నవాడు ఆనందంగా ఉంటాడా? సేవ చేయించుకుంటున్నవాడు ఆనందంగా ఉంటాడా? సేవ చేయించుకునేవాడు మాతాజీ. చేయించుకుంటున్నవాడు కదండి. ఆనందం. కాలు నొక్కుతున్నవాడు అనుకుంటాడు, ఇంకెప్పుడు ఆపమంటాడు రా బాబు, చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి, అలా నొక్కించుకుంటున్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడ రివర్స్ గా ఉంది పరిస్థితి. శ్రీమతి రాధారాణి ఎన్ని రకాల సేవ చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కృష్ణుడి కంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ఆవిడ. సో కృష్ణుడు అనుకున్నాడు, సేవలు పొందేది నేను, సేవలు చేస్తుంది ఆవిడ, అయినా ఆవిడకి ఇంత ఆనందం ఎలా వస్తుంది? ఏమిటి ఆ రస ఏమిటి? ఆ సుఖం ఏమిటి? ఆ ప్రేమ తన్మయత్వం ఏమిటి? ఆ భావ, ఇటువంటి ఆ మహాభావ స్వరూపిణి శ్రీమతి రాధారాణి. ఇటువంటి ఆ భావంలో, ఇటువంటి ఆ ప్రేమ తత్వంలో నన్ను ఆరాధన చేస్తాం. అది నేను ఫీల్ అవ్వాలి. అంతే కదా! ఇప్పుడు యజమాని కంటే సేవకుడు చాలా ఆనందాన్ని పొందుతాడు అనుకోండి. యజమానికి పిచ్చెక్కిపోతుంది. ఏంటి అసల? ఆ! నీ నాకు సేవ చేస్తూ ఇంత ఆనందాన్ని ఎలా పొందుతున్నావు? కదండీ! అలాగే శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నాడు, ఇది నేను అనుభవించాల్సిందే. సో దానికోసం ఆయన ఎలా వచ్చాడాయన? సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? దానికోసం ఆయన ఎలా వచ్చాడు? లోబిగా అవుతాడాయన. కదండీ! లోబిగా అవ్వటం అంటే ఏంటి? దాన్ని పొందాలి అని అనుకుంటాడాయన. కదండీ! సో దాన్ని పొందాలి అనుకుని ఏం చేస్తాడాయన? గౌర సుందరుడి కింద వచ్చాడంట. ఆయనకు స్వేచ్ఛమైన, మనోహరమైన గౌర సుందర రసాసేవ సుఖము అబ్బును. సో ఆ విధంగా ఆయన ఏం చేశాడు? ఆ యొక్క గౌర సుందరుడి కింద వచ్చి ఇవన్నీ ఆయన తీసుకునే ప్రయత్నం చేశాడు. సో అటువంటి ఆ శ్వేత ద్వీపం దగ్గర కదండీ ఇవన్నీ కూడా నిత్యంగా ఈ యొక్క గౌర సుందర లీలలు అన్నీ ఉంటాయి. సో ఏమంటున్నాడు ఆయన? అందుకని భజే శ్వేత ద్వీపం. ఏమని చెప్పాడు ఇక్కడ? భజే శ్వేత ద్వీపం తమహమిహ గోలోకమిత్యం. కదండి. అక్కడ ఈ యొక్క గోలోకం అనేది ఉంది, ఈ యొక్క శ్వేత ద్వీపం ఉంది. సో అని చెప్పి ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన్ని తమహమిహ గోలోకమిత్యం. కదండి. సో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదంట. ఏమంట? విదంతస్తే. చాలా మందికి గోలోక బృందావనం గురించి తెలీదు అని ఆయన చెప్తున్నారు. సో ఎవరికి తెలుస్తుంది? సంతః అంటే సాధు జీవనులు, ఆత్మజ్ఞానులు, శుద్ధ భక్తులు చాలా తక్కువ మంది అంట తెలుసుకున్న వాళ్ళు. క్షితి ఈ జగత్తునందు విరలచార కతిపయే. చాలా అరుదుగా మాత్రమే తెలుసుకుంటారు. ఎవరు? సంతః. కొంతమంది ఆత్మజ్ఞానులు మాత్రమే ఈ గోలోక బృందావనం గురించి, ఆ శ్వేత ద్వీపం గురించి అర్థమవుతుంది. మిగతా వాళ్ళందరికీ తెలియదని ఆయన క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మగారే చెప్తున్నారు స్వయంగా. కదండి. మనకి భగవద్గీతలో స్వామి అదే చెప్పాడు కదా, మనుష్యానాం సహస్రేషు. ఎంతో మంది, వేలాది మందిలో ఎవడో ఒక్కడు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన వేలాది మందిలో ఎవరు ఒక్కడు మాత్రమే క్లియర్ గా అర్థం చేసుకుంటాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే సర్వానికి మూలం. ఆ కన్క్లూషన్ కి వచ్చిన వాడు రావటమే కాదండి, ఆ వచ్చే జ్ఞానం పొందటం వేరు, ఆ జ్ఞానంతో వ్యవహరించటం వేరు. జ్ఞానంతో వ్యవహరించడం అంటే ఏంటి? ఆచరించటం మాతాజీ. పాటించడం మాత్రం. కదండి. ఓకే, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే గొప్పవాడు తెలుసుకోవటం బాగుంది. ఆచరించడం అంటే ఏంటి? ఓకే సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి శరణాగతి పొందాలి. కదండి. అటువంటి వాడు, ఆ శరణాగతి పొందిన వాడు అతి దుర్లభుడు. కదండి. సో అందుకనే ఈ యొక్క గోలోక బృందావనం గురించి ఏమని చెప్తున్నారు? స్వయంగా బ్రహ్మగారే చెప్తున్నారు. విదంత చాలా మంది తెలియదయ్యా. ఓన్లీ కొంతమంది వీరల, చాలా అరుదుగా కొంతమంది సంత జీవులు, ఎవరైతే సాధు జీవులు, ఆత్మజానులు, వాళ్ళకి మాత్రమే గోలోక బృందావనం గురించి తెలుస్తుంది. లేకపోతే చాలా మంది ఏమంటారు? అన్ని ఒకటేనండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటేనండి. ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఎలా అవుతుందండి? ఎక్కడికి వెళ్ళినా ఒకటే అవుతుందా? ఇప్పుడు మనం ఏ టికెట్ తీసుకుని ఏ బస్ ఎక్కినా సరే, మన ఇప్పుడు బెంగళూరు దింపేయండి అంటే బెంగళూరు దింపేస్తారా? విజయవాడ దింపండి దింపేస్తారా? పర్టికులర్ డెస్టినేషన్ కావాల్సిన టికెట్ మన దగ్గర ఉండాలి. దానికోసం మనం కొంత అమౌంట్ అనేది ఖర్చు పెట్టాలి కదండి. సరే ఇప్పుడు నేను ఏదో ఒక ఏరోప్లేన్ ఎక్కిస్తాను, సరే అయితే నన్ను అమెరికాలో దింపేయండి. ఎక్కాను కదా, టికెట్ తీసుకుని దెబ్బలాడితే వాడు ఊరుకుంటాడా? ఓ పిచ్చిదానా, సరే అయితే దిగిపోమ్మా అంటారు. లేకపోతే మెంటల్ హాస్పిటల్ అడిగి తీసుకెళ్ళి దింపేస్తారు. దింపరు కదండి. మన టికెట్ ఎంతకైతే ప్రైస్ కట్టామో ఆ డెస్టినేషన్ కే తీసుకెళ్తారు కదండి. అంతకు మించి వేరేది ఏమీ లేదు, మనకు తెలిసినా తెలియకపోయినా. ఓ మాకు తెలియక అలా అనుకున్నాం కాబట్టి మేము కూడా గోలోక బృందావనం వెళ్ళిపోతాం అంటే కుదరదు కదండి. సో తెలుసుకోవాలి జ్ఞానాన్ని. అందుకే బ్రహ్మగారు చెప్తున్నారు విదంతి.
తెలియదు అసలు చాలా మందికి. అందుకని జ్ఞానం గురించి తెలుసుకోవాలి. భగవద్గీతలో చెప్పేశాడు ఆయన. ఏమని చెప్పాడు ఆయన? న శశాంకో న సూర్యో న పావకః. నా అధ్యాత్మ ప్రపంచంలో సూర్యుడు గాని చంద్రుడు గాని విద్యుత్ గాని అవసరం లేదు. స్వయం ప్రకాశమానాలుగా ఉంటాయి. అక్కడికి రండి మీరు. అక్కడ ఉంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. అక్కడికి వస్తే ధామ పరమంగతి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇంత అద్భుతంగా స్వామి క్యాన్వాస్ చేస్తున్నాడు వచ్చినప్పుడల్లా కదండి. సో ఏదైనా ఒక ప్రొడక్ట్ వస్తే ఏం చేస్తారు? అడ్వర్టైజ్ చేస్తారు. రండి రండి రండి. ఏం చేస్తారు? పెద్ద పెద్ద సినిమాలు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? చిన్న ట్రైలర్ వదులుతారు. ఆ ట్రైలర్ 2-3 నిమిషాలు ఏం చూపిస్తారు? ఏదైతే ఆ సినిమా మొత్తం చూస్తే మనకి వావ్ అని ఏదైతే అనిపిస్తుందో ఆ వావ్ ఫ్యాక్టర్ చూపిస్తారు కదండి. ఆ వావ్ ఫ్యాక్టర్ చూపిస్తారు. అప్పుడు ఏం చేస్తాం? ఓ ఈ 2-3 నిమిషాలు ఎంత బాగుందంటే 2-3 గంటలు ఎలా ఉంటుంది అనుకుని వెళ్తాడు అక్కడ. తీరా అక్కడికి వెళ్ళక ఏమి ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఏం చేస్తున్నాడు వాడు? ప్రొజెక్ట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ అలా కాదు. స్వామి ఏం చేస్తున్నాడు? తాను ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు ఏదైతే చూపిస్తున్నాడో దానికి అనంతంగా అక్కడ ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇక్కడ ఏదైతే కొన్ని లీలలు సెలెక్ట్ చేసుకుని ఆయన చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఇంకా అద్భుతంగా అనంతంగా లీలలు నిత్యంగా జరుగుతూ ఉంటాయి కదండి. ఇక్కడ రాసలీల ఒక్కసారి జరుగుతుంది, అక్కడ నిత్యంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భౌతిక ప్రపంచంలో కూడా నిధివన్ అనే ప్రదేశం ఉన్నది బృందావనంలో. అక్కడ నిత్యంగా రాసలే జరుగుతుంది అని చెప్తారు ఆచార్యులు కదండి. ఎందుకంటే బృందావనం వీడి స్వామి ఎక్కడికి వెళ్ళాడు ఆయన కదండి. సో ఈ విధంగా మన స్వామి గురించి ఆచార్యముఖత తెలుసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆచార్యుడు కల్పతరు. ఆయనకు ఇన్స్పిరేషన్ చింతామణి లాగా మన యొక్క ఇనుము లాంటి తుప్పు పట్టిపోయిన హృదయాల నుంచి కూడా శుద్ధి చేసి ఆ గౌర సుందరుడిని ఆహ్వానించే విధంగా తయారు చేయగలరు వాళ్ళు కదండి. అందుకని గురువు యొక్క ఇన్స్పిరేషన్ చింతామణి లాగా మన చింతామణి ఎప్పుడు వదలకూడదు. గురువు యొక్క ఇన్స్పిరేషన్స్ వదలకూడదు. చింతామణి ఎవరైనా విడిచిపెట్టారంటే ఏమంటారు? పిచ్చివాడు అంటారు. అలాగే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ విడిచిపెట్టారు అనుకోండి, చాలా పిచ్చివాడు వాడు. చింతామణి దొరకటం చాలా కష్టం. దొరికిన దాన్ని విడిచిపెట్టుకుంటే వాడంత మూర్ఖులు లేడు. అలాగే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించడానికి కావాల్సిన విషయాలన్నీ తెలుసుకోవటం అదృష్టం. వాటిని విడిచిపెట్టకూడదు. చింతామణిలాగా జాగ్రత్తగా వాటిని పాటించాలి. అలాగే గురువు ఎవరు? కల్పతరు. ఆయన దగ్గరికి వెళ్తే తీరని కోరిక అంటూ ఉండదు కదండి. ఆయన గట్టిగా పట్టుకుంటే గోలోక బృందాన్ని చక్కగా తీసుకువెళ్తాడు ఆయన. అప్పుడు అటువంటి కల్పతరు మన జీవితంలో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా కదండి. సో అప్పుడు ఈ గురువుని కల్పతరు అలాగే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ చింతామణి ఇవి మన జీవితంలో మన హృదయంలో స్థిరంగా ఉంచుకోగలిగితే, వాటి ఆశ్రయం ఎప్పుడు మనం విడిచిపెట్టకపోతే మనం ఈ యొక్క గోలోక బృందావనం ఏదైతే బ్రహ్మగారు చెప్తున్నారు ఎలా ఉంటుందంటే ఆ గోలోకం చింతామణి సదృశం కల్పతరువులు. అక్కడ వంశీ ప్రేషకి వంశీ గానం చేస్తూ స్వామి మంత్రముగ్ధులు చేస్తూ ఉంటాడు కదండి. కదిలేవన్నీ కదులుతాయి, కదలనవన్నీ ఏమంటారు? కదిలేవన్నీ కదలటం మానేస్తాయి, కదలనవన్నీ కదులుతాయి కదండి. రాళ్ళు కరిగిపోతూ ఉంటాయి, అవి ఇప్పుడు అవి కదిలిపోతూ ఉంటాయి. ఏమైనా వెనక్కి వస్తూ ఉంటుంది ముందుకు వెళ్ళటం మానేసి కదండి. ఆవులు ఇవన్నీ గోపబాలు అందరూ స్టన్, కదిలే వాళ్ళందరూ కదలకుండా అయిపోతారు కదండి. ఎంతో గొప్ప గొప్ప ఋషులు దేవి దేవతల యొక్క ధ్యానం భగ్నం అయిపోతూ ఉంటుంది. ఇంత అద్భుతంగా ఉంటుంది. సీజన్స్ మారిపోతూ ఉంటాయి కదండి. అంతేకాకుండా కుంట ఎక్కడైతే కుంట సమస్య లేని ప్రదేశం, అటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. అటువంటి ప్రదేశానికి వెళ్ళటం కోసం ఎంత కష్టపడినా తక్కువే. ఇంకా చెప్పాలి అంటే మనం కష్టపడిన దాంతో అక్కడికి వెళ్ళటం కష్టం. ఎలా వెళ్ళగలం అక్కడికి? కేవలం కృపా సిద్ధి. కృప ఎవరు కృప ఇస్తారు? ఆచార్య కదండి. ఆచార్య శరణాగతి, ఆచార్య కృప ద్వారానే మనం అక్కడికి వెళ్ళగలం. ఆచార్య కృప ఎప్పుడు వస్తుంది? ఆయన చెప్పినట్టు మనం పాటిస్తే ఆచార్య కృప మనకు వస్తుంది. అప్పుడు మనం ఆ కృపతోనే కృష్ణుని పొందగలం. ఇటువంటి గోలోక బృందావనానికి వెళ్ళి నిత్య సహచర్యాన్ని పొందగలం కదండి. దానికోసం కృష్ణుడికి సంబంధించిన ప్రతి ఒక్కరిని మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది కదండి. కృష్ణుడు అంటే ఒక్కడు కాదు, ఎప్పుడు కృష్ణుడు ఒక్కడిగా ఉండడు. ఏమంటారు? గోవులతో ఉంటాడు. అందుకని మనం గోసేవ చేయాలి కదండి. ఆయన చుట్టూరు భక్తులతో పరివృతమై ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకనే వైష్ణవులు అంటే ఆయనకి ఎంతో ప్రాణం. ఏమంటాడు? నా భక్తులకి నేను మాత్రమే తెలుసు, నాకు నా భక్తులు తప్ప ఎవరు తెలియదు అబ్బా అంటాడు ఒకే మాట. కాబట్టి ఆయన యొక్క భక్తులకు మనం అపరాధం చేయకూడదు. ఆయన యొక్క భక్తులకి అపరాధం చేస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళటం అసాధ్యం. ఇంకా అసలు మన ఎవరో కూడా పట్టించుకోడు, ఆయన సంబంధం లేదంటాడు అంతే. కాబట్టి మనం జాగ్రత్తగా మన భక్తిలో ఏం చేయాలి?
ఆయనకు సంబంధించిన ప్రతిదీ ఆయన యొక్క ధామం, ఆ ధామంకి వెళ్ళినప్పుడు చక్కగా ఏం చేయాలి? కుదిరినంతగా సేవ చేయాలి. అక్కడ అపరాధాలు చేయకూడదు, అవమానించకూడదు, అక్కడ ఉన్న వాసులందరినీ అవమానించకూడదు కదండి. శ్రీ లక్ష్మీదేవి ఏమని చెప్తుంది? ఆవిడ మహాలక్ష్మి ఏమని చెప్తుంది? బ్రహ్మగారికి పూరి గురించి చెప్పినప్పుడు చెప్తుంది, ఏమని చెప్తుంది? యమధర్మరాజుతో బ్రహ్మగారితో చెప్తుంది, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చతుర్భుజ రూపాన్ని కలిగి ఉన్నవారు, మీకు కనిపించట్లేదా? ఈ ధామంలో ఉన్న వాళ్ళు ఎవరు మీ జ్యురిడిక్షన్స్ కి రారని చెప్తుంది ఆవిడ. కాబట్టి అర్థం చేసుకోవాలి, అక్కడున్న ధామవాసులందరూ ఎంతో పుణ్యాత్ములు, ఆ ధామంలో వాళ్ళు జన్మ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ పట్ల మనం అసభ్యంగా ప్రవర్తించకూడదు, చాలా గౌరవంగా వ్యవహరించాలి. ఒకవేళ వాళ్ళు తప్పైనా మనం సైడ్ అయిపోవటం మంచిది కదండి. సో ఆ విధంగా ఆయన యొక్క భక్తులకి, ఆయన యొక్క ధామానికి, ఆయనకి సంబంధించిన ఏ వస్తువుకైనా సరే కదండి మనం అంతే గౌరవం ఇస్తాం. వాళ్ళ కరుణను పొందుతూ శ్రీమతి తులసీదేవి, తులసి మహారాణి కదండి, బృందాదేవి కదండి, ఆవిడ పర్మిషన్ ఉంటేనే మనం ప్రతిరోజు తులసి హారతి పాడుతున్నాం కదా కదండి. ప్రతిరోజు ఏం అడుగుతున్నాం? ఓ తులసి మహారాణి, ఆ రాధాకృష్ణుల పాద పద్మాలు చేయడానికి, ఆ యొక్క ధామానికి వచ్చి ఏదో ఒక సేవ అనుగ్రహించండి. ఎందుకంటే ఆవిడ సేవ ఎలొకేట్ చేస్తుంది. ఆవిడ రాధాకృష్ణుల యొక్క వివిధ లీలల్లో ఆవిడ ఏం చేస్తుంది? అరేంజ్మెంట్స్ అన్ని చేస్తుంది ఆవిడ. ఈ లీల ఎలా జరగాలంటే ఎటువంటి వాతావరణం కావాలి కదండి. ఆవిడ చేతిలో ఒక రామచిలుక ఉంటుంది, ఆ రామచిలుక లక్షలాది రామచిలుకలు సర్వెంట్స్, అవన్నీ ఏం చేస్తా ఉంటాయి? ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తాయి కదండి. అన్ని తీసుకొని వస్తాయి. రాధాకృష్ణ లీలలకు తగ్గ అరేంజ్మెంట్స్ అన్ని కూడా శ్రీమతి బృందాదేవి చేస్తుంది. కాబట్టి అటువంటి శ్రీమతి బృందాదేవికి, తులసీదేవికి మనం ఏం చేస్తున్నాం? కంచిమాల కింద చేస్తున్నాం, ఆవిడ ద్వారా జపం చేస్తున్నాం. కాబట్టి లోపలికి తీసుకునేది కృష్ణ ప్రసాదం, కృష్ణ కథ వినేది కృష్ణ కథ అవ్వాలి, మాట్లాడేది కృష్ణ కథ అవ్వాలి. వేరే భక్తులను దూషించటం అటువంటివి చేయకూడదు. కుదిరినంతగా భక్తులు సేవ చేయాలి కదండి. ఒకవేళ మన వ్యవహారం వాళ్ళకి నచ్చకపోతే అటువంటి విధంగా వ్యవహరించకుండా, మనకి తెలియదు కదా, మనం మామూలుగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు హట్ అవుతున్నారని మనకు తెలియదు, బాధపడుతున్నారని తెలియదు. ఒకవేళ వాళ్ళు మన పట్ల ఎంతో కరుణతో చెప్తే అటువంటి విషయాలు మనం రిపీట్ చేయకుండా కదండి, అందరినీ సంతృప్తి పరిచే విధంగా మన భక్తుల ముందుకు వెళ్ళిపోతుంటే మన జీవితం ధన్యం అయిపోతుంది. ఎందుకంటే మహా అయితే 100 సంవత్సరాలు కూడా ఉండట్లేదు. అటువంటి 100 సంవత్సరాలు కూడా ఉండని ఈ జీవితంలో ఏం చేయవచ్చు? చక్కగా కుదిరినంతగా కృష్ణ భక్తి చేసుకుని కదండి, దేహం ఉన్నప్పుడే జీవన్ముక్తులు అయిపోతే చాలా చాలా బాగుంటుంది. అందుకనే విదంతే చాలా మందికి తెలియదు అంటున్నారు. అదృష్టం కొద్దీ మనకి ఆచార్యుల దయ వల్ల శ్రీమద్ భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా ప్రభుపాద్ గారు, అలాగే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గారు, అలాగే మన యొక్క షడ్గోస్వాముల ఆచార్యులందరి దయ కారణంగా భక్తి రసామృత సింధు, ఉపదేశామృత ఇటువంటి ఎన్నెన్నో అద్భుతమైన గ్రంథములు మనం అధ్యయనం చేసినప్పుడు ఆచార్యముఖత మనం తెలుసుకుంటున్నాం. ఈ గోలోక వృందావనం గురించి, వైకుంఠ ధామం గురించి శ్రీమద్ భాగవతంలో మీరు చూస్తే ఎన్నో ప్రదేశాల్లో వైకుంఠ వర్ణన వస్తుంది. స్వయంగా బ్రహ్మగారు వర్ణిస్తారు. ఈ యొక్క సనత కుమారులు ఎప్పుడైతే జయ విజయని శపించినప్పుడు మళ్ళీ వాళ్ళు హిరణ్య కశపుల కింద జన్మించినప్పుడు దేవతలందరూ కలవర పడిపోతుంటారు. ఏం జరుగుతుంది ఇంత అంధకారం అంటే, ఈ అంధకారానికి ఒక సిచ్యువేషన్ అంటూ ఉన్నది, నా పుత్రులే శపించారు జయ విజయులు అని చెప్పి అప్పుడు ఆయన వైకుంఠ వర్ణన అంతా చెప్తాడు. ఈ విధంగా అద్భుతంగా వైకుంఠంలో వెరైటీ లేదన్న మూర్ఖులందరికీ కూడా సమాధానం శ్రీమద్ భాగవతం. ఎంత వెరైటీ ఉంటుంది కదండి. రియాలిటీలో వెరైటీ లేకపోతే రిఫ్లెక్షన్ వెరైటీ ఎలా ఉంటుంది కదండి. రియాలిటీలో వెరైటీ ఉంది కాబట్టి రిఫ్లెక్షన్ అనే భౌతిక ప్రపంచంలో ఎంత వెరైటీ ఉంది. రిఫ్లెక్షన్ ఇంత అద్భుతంగా ఉంటే, ఇక్కడ విషయాలే మనం ఎంతో ఆకర్షించే విధంగా ఉంటే, మరి రియాలిటీ నిజమైన శాశ్వతత్వంలో ఎంత అద్భుతమైన వెరైటీ ఉంటుంది. ప్రతి వెరైటీ ఎంత శాశ్వతమైనది, ప్రతిదీ చైతన్యం కలిగింది కదండి. ప్రతిదీ చైతన్యం కలిగి ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి మనకి ఆచార్యులు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదండి. అందులో ముఖ్యమైనవి ఏంటి? మంగళహారతి, 16 మాలల జపం, కుదిరితే 24 మాలలు, కుదిరితే ఇంకా సతతం కీర్తయంతమం, శాస్త్ర అధ్యయనం, వైష్ణవ సేవ కదండి, కృష్ణ సేవ, నవవిధ భక్తుల ద్వారా కుదిరినంతగా సేవ, గురుముఖత వచ్చిన ఇన్స్ట్రక్షన్ ని జీవితం కంటే ఎక్కువగా కదండి, ప్రాణం కంటే ఎక్కువగా పాటించటం, కుదిరినంతగా వైష్ణవ సేవ, వైష్ణవ అపరాధములు అవాయిడ్ చేయటం కదండి. సో జీవితంలో బాగా బాధపడాల్సిన విషయం ఏంటి? ఎప్పుడైనా ఒక వైష్ణవుడికి మనం అపరాధం చేశామని తెలిసిన రోజు మనం నిజంగా ఏడవాలి. ఆ రోజు చాలా బాధపడాలి. ఎందుకంటే మన వల్ల ఒక వైష్ణవుడు చాలా బాధపడ్డాడు కాబట్టి ఒకవేళ మనకు తెలిసి తెలియకుండా చేస్తాం కాబట్టి మనం ఏం చెప్తాం? ప్రతిరోజు కూడా వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో
వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవులు ఎప్పుడు కూడా నమస్కరించుకుంటాం, అందుకని తప్పుంటే క్షమించండి అంటాం. ఒకవేళ మన వాళ్ళ పొరపాటున ఎవరికైనా తెలుసో తెలియక అపరాధం అయిపోతే వాళ్ళు అపరాధంగా ఫీల్ అయ్యారని తెలిస్తే క్షమాపణ అడగటంలో ఎటువంటి తప్పలేదు. క్షమాపణ అడగాలి, మళ్ళీ అటువంటి అపరాధం చేయకుండా మన జీవితంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా బ్రహ్మగారు ఈ రోజు ఈ శ్లోకంతో బ్రహ్మ సంహిత ఆయన గ్లోరిఫై చేసేది కంప్లీట్ అయింది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక బ్రహ్మ సంహిత పుస్తకం మీరు చూస్తే ఇంకా కొన్ని శ్లోకములు ఉంటాయి, 6 శ్లోకములు ఉంటాయి. సో లాస్ట్ 5 శ్లోకములు ఏంటంటే పంచశ్లోకి ఎలాగైతే మనకి చతుర్శ్లోకి భాగవతం ఉంటుంది కదా, శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో 9వ అధ్యాయంలో, అదే విధంగా బ్రహ్మ సంహితలో చివరి 5 శ్లోకంలో పంచశ్లోకి జ్ఞానం. సో భగవంతుడు బ్రహ్మగారికి చెప్తారు ఏ విధంగా సృష్టి చెయ్యి, ఏ విధంగా అటాచ్ అవ్వకుండా ఉండాలి, ఏ విధంగా ఆయన ఎప్పుడు కూడా నువ్వు నా చైతన్యం ఉండటం కారణంగా నీకు ఎటువంటి విధంగా పడిపోకుండా ఉంటావు ఆధ్యాత్మిక స్థితిలో అని వరం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతటితో బ్రహ్మ సంహిత కంప్లీట్ అవుతుంది. రైట్. సో మనం చక్కగా చాలా అద్భుతంగా ఈ యొక్క దామోదర మాసం రేపటితో కంప్లీట్ అవుతుంది. సో దయచేసి అందరూ కూడా కుదిరినంతగా మీ యొక్క శాస్త్ర అధ్యయనం, నామ సంకీర్తన కదండి, గో సేవ, వైష్ణవ సేవ, భగవంతుడి సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. పిల్లల గురువు గురించి అసలు ఏమీ తెలియదు మాతాజీ మాకు. అయితే కృష్ణ మా భగవంతుడికి ఎన్ని ఉంటున్నాయి అనే టోటల్ కూడా ఉంటుందా మాతాజీ? అనంతం, ఆయన ఇష్టం. ఆయనవన్నీ అనంతమేనండి. అంటే నేమ్స్ కొన్ని చెప్పారు కదా, అందుకని ఇవి ఆచార్యులు చెప్పిన నేమ్స్, ఆచార్యులు చెప్పిన కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు భాగవతంలో సుఖదేవ్ కోసం కొన్ని లీలలు చెప్పారు, అవే చేశాడని కాదు. గురువుకి ఆచార్యంకి డిఫరెన్స్ ఏమిటండి? హరికృష్ణ ఏమంటారు? రాజారాం ప్రభు ఏదైనా అడిగారా? తేడా ఏంటి అంటున్నారు మాతాజీ? డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, గురువుకి ఆచార్యుడికి డిఫరెన్స్. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు, చాలా సంతోషం. సో చాలా మంది ఆచార్యులు ఉంటారు కదండి. సో మనం ఒకరిని గురువు కింద ఎంచుకుంటాం కదండి. సో ఇప్పుడు మనకి ఇస్కాన్ సంస్థలో కూడా శ్రీల ప్రభుపాద్ గారి యొక్క శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆచార్యులే, వాళ్ళందరూ కూడా దీక్ష ఇస్తున్నారు. అందరూ ఈక్వల్లీ క్వాలిఫైడ్ మన గోలోక బృందావనం తీసుకువెళ్ళడానికి. కానీ మనం ఒక ఆచార్యుని ఆశ్రయిస్తున్నాం, ఆయన మనకి గురువు కింద వ్యవహరిస్తారు కదండి. కానీ మనం ఒక గురువుని ఆశ్రయించాము, ఆయన మన ఆచార్యుడు కాబట్టి మిగతా ఆచార్యులు మన గురువు కాదు కాబట్టి వాళ్ళని అగౌరవపరచాలని ఎక్కడా లేదు. ఇంకా ఏమని చెప్తారు మనకి సోలే జయపతాక స్వామి మహారాజ్ ఏమని చెప్తారు, మీరు నన్ను ఎలా గౌరవిస్తున్నారో నా గాడ్ బ్రదర్స్ అండ్ నా గాడ్ సిస్టర్స్ కదండి, వాళ్ళందరినీ కూడా మీరు అంతే గౌరవం ఇవ్వాలి కదండి. మనకి ఎప్పుడు కూడా ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ చేసేటప్పుడు కూడా ఎవరైతే గురువుని తీసుకున్నప్పుడు ఇదే చెప్తారు, అక్కడ గ్రూపిజం చేయకూడదు. నా గురువు యొక్క డిసైపుల్స్ అండి వీళ్ళు, వాళ్ళు వేరే గురువు డిసైపుల్స్, నాకు సంబంధం అలా కాదండి. ఇదంతా కూడా ఒక కుటుంబం. ఇస్కాన్ అనేది ఒక మంచి కుటుంబం కదండి. అందరూ కూడా ప్రభుపాదకి మనం రిలేటెడ్ అయ్యి ఉన్నాం. సో ఆచార్యుడు ఎవరైతే ఆచరించి చూపించేవాడు, ఎవరైతే కృష్ణుడిని వాళ్ళు తెలుసుకుని అర్థం చేసుకుని వేరే వాళ్ళకి ఇవ్వగలిగిన వాళ్ళందరూ ఆచార్యులే. వాళ్ళు ప్రామాణికమైన పరంపరలో వస్తూ శాస్త్రాల యొక్క సారాంశం తెలిసిన వాళ్ళు, శాస్త్రాల యొక్క సారాంశం గురించి అడిగితే వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేయగలిగిన వారు, అంతేకాకుండా వాళ్ళు మళ్ళీ పరంపరలో కనెక్ట్ చేయగలిగిన వారు, వాళ్ళు మన కృష్ణుడికి తీసుకెళ్ళగలిగిన వారు, వీళ్ళందరూ ఆచార్యులు. అలాగే ఇటువంటి ఆచారాల్లో మనం ఏం చేస్తాము, మనం ఒక ఆచార్యుడికి అటాచ్ అవుతాం కదండి. మనం ఆచార్యుడి దగ్గర దృష్టి తీసుకుంటాం, ఆయన మనకి గురువు కింద వ్యవహరిస్తారు. అంతేగాని మిగతా ఆచార్యులు అందరూ కూడా మనకి గురువుతో సమానంగా గౌరవింపదగిన వారే. అది ప్రభు. హరికృష్ణ. మేము ఈ క్లాసెస్ విన్నాకే గోలోక బృందావనం అనే పేరు విన్నాం మాతాజీ, అందుకు మాకు కూడా తెలీదు. కానీ దీని గురించి ఇంకెక్కడైనా కూడా వర్ణించారా మాతాజీ? ఈ బ్రహ్మ సంహితలోనే ఉందా మాతాజీ? సో బ్రహ్మ సంహితలో ఉంది. మనకి భగవద్గీతలో కూడా మనకు చెప్పారు కదా, నశశాంకో నా సూర్య నా పావక, అక్కడ కూడా చెప్పాడు స్వామి నా ధామానికి వస్తే తిరిగి రావాల్సిన అవసరం లేదని చెప్పాడు. శ్రీమద్ భాగవతంలో వైకుంఠ వర్ణన చాలా సార్లు ఇవ్వబడింది. గోలోక బృందావనం గురించి పర్టికులర్ గా మీరు వినాలి అంటే బ్రహ్మ సంహిత, అలాగే మన ఆచార్యుల యొక్క భాష్యంలో రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ యొక్క భాష్యంలో మనం చదవాల్సి ఉంటుంది. ఓకే. హరే కృష్ణ మాతాజీ, ఈ రోజు నా బర్త్డే విషెస్ చేయరా? డెఫినెట్ గా. ఎవరు పేరేంటండి? నాగలక్ష్మి మాతాజీ. మాతాజీ
మాతాజీ హ్మ్? మా బాబు పుట్టినరోజు కూడా ఇవాళ ఓకే. విషెస్ సో చేయాలి. మీ బాబు పేరేంటి? కృష్ణప్రసాద్ అండి. ఓకే. సో కృష్ణ ప్రసాద్ ప్రభుజీ మరియు నాగలక్ష్మి మాతాజీ యొక్క పుట్టినరోజు అంతా వాళ్ళందరి కోసం 3 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై. ఇంకేం సందేహాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామాలు. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. ధన్వత్ ప్రణామ్ హరే డివోటీస్. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామ్ ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామ్ డివోటీస్.